వాక్యంలోనికి వెళ్దామండి. ప్రకటన గ్రంథము. లాస్ట్ టైం ఒక సంఘం గురించి ధ్యానించాం, గుర్తుందా ఎవరికైనా? ఏ సంఘం? ఫిలడెల్ఫియా కదా. దాని తర్వాత సంఘం గురించి వాళ్ళ ధ్యానిద్దాం, లవోదికయ సంఘం గురించి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశముల సిగ్గు కనబడుకుంటున్నట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా దేవ, ఈ సమయంలో తండ్రి మరి ఒక దినము మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా దేవ, మరి ప్రభా, మేము ఏ ఉద్దేశమును బట్టి ప్రభా రాలేదు కానీ ప్రభా, నిన్ను బట్టి, కేవలము నిన్ను బట్టి ప్రభా మేము ఇక్కడ కలుసుకొని ఉన్నాం తండ్రి. ప్రభా మా దేవ, మీరు మమ్మల్ని పిలిచిన విధానమును బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మరి కేవలం నీ మాట వినాలని తండ్రి ప్రభా వచ్చి ఉండగా తండ్రి, ఈ మాటలు మాకు వినబడలాగున మా చెవులు మీరు తెరవండి ప్రభా. మా దేవ, మీ ప్రత్యక్షతను చూచులాగున మా కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి దురద చెవిని ఏసునామములో తీసివేయండి తండ్రి ప్రభా. ప్రతి కఠిన హృదయాన్ని మీరు తీసివేసి ప్రభా, నీ వాక్యము వెత్తబడి ప్రభా నూరంతలుగా ఫలించులాగున తండ్రి ప్రభా. అట్టి ప్రభా మా దేవ, అట్టి హృదయాలను ప్రభా మా అందరిలో మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో నేను ఒక నూతన ఆత్మని మీకు అనుగ్రహించున్నాను, నూతన హృదయాన్ని మీకు ఇచ్చుచున్నాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి దేవా. మరి ఆఖరి దినములలో ప్రభా మా దేవ, మీరు చెప్పిన మాటలు మేము ధ్యానించుచుండగా తండ్రి ప్రభా, అటువంటి ప్రభా మా దేవ హృదయముతో తండ్రి, అనూతనమైన ఆత్మతో ప్రభా మేము గ్రహించి తండ్రి ప్రభా, బలము కలిగి, శక్తి కలిగి ప్రభా మా దేవ సరిచేయబడి ప్రభా నీ సన్నిధిలోంచి వెళ్ళులాగున కృప దయచేయమని, సహాయం చేయమని. బలహీనను, అయోగ్యులను తండ్రి ప్రభా మీరు కూడా నన్ను కూడా ప్రభా మీరు వాడుకొని సహాయం చేయమని ప్రభా మా దేవ. కేవలం నీ మాటలు మాట్లాడుతూ కృప దయచేయమని. ఎటువంటి ప్రభా మా దేవ శరీర సంబంధమైన ఆలోచనలే కానీ ప్రభా మాటలే కానీ రాకుండాటకు ప్రభా మీరే సహాయం చేసి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సో మళ్ళీ ఒకసారి చదువుకుందామా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. లవోదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము: ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా, మన దేవుడు ఎవరంట? ఆమేన్ అనువాడును, ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు, దేవుని సృష్టికి ఆదియు అయినవాడు. సో దేవుడు ఏదన్నా మాటలు చెప్తున్నాడంటే అది నిజం ఉంటుందా, అబద్ధం ఉంటుందా? నిజమే ఉంటుంది కదా. నమ్ముతున్నామా? చూరా, దేవుడు మాట చెప్పాడంటే ఆయన ఎవరంట? నమ్మకమైన సత్య సాక్షి అంట కదా. ఆయన అబద్ధం చెప్పడు, లేకపోతే ఏదో ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడు. అర్థమవుతుందా మీకు? అంటే కలిపి చెప్పడం కానీ, ఏది ఉంటే అది స్ట్రైట్గా దేవుడు మాట్లాడతాడు, అవునా? అందుకే ఆయనకి నమ్మకమైన సత్యసాక్షి అయినాడంట. ఇంకేంటంటే ఆయన ఆమేన్ అనువాడు. ఆమేన్ అనడం అంటే అలాగు జరుగునుగాక అంటాడు కదా. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడు? ఆమేన్ అంటాడు. అందుకే మనం కూడా దేవునితో ఏకీభవిస్తాం. ఆమేన్ అంటే అవునుగాక అని అర్థం. ఎవరికైనా తెలియకపోతే నేర్చుకోండి. దేవుడు ఆమేన్ అంటాడంట. మనము చేసే ప్రార్థనకి
మనం చేసే పనులకి, మనము జీవించే జీవితానికి ఆమెన్ అంటాడంట. మనం చాలాసార్లు ఏం చెప్తాం, పాస్టర్ గారు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు ఎలా ఉన్నారంటే ఏమంటాం? దేవుడి దయ వల్ల బాగున్నామంట. సరే, దేవుడి దయ వల్ల అంటారో లేదో తెలియదు కానీ బాగున్నామని అంటాం కదా. ఏం బాగాలేకపోయినా బాగున్నాం అని అంటాం కదా. కానీ దేవుడి దగ్గర దేవుడు అడుగుతున్నప్పుడు, లేకపోతే దేవుడు ప్రశ్నిస్తున్నప్పుడు మనము బాగున్నామని చెప్తామా? చెప్పకూడదు కదా. యాకోబుని దేవుడు ఒక ప్రశ్న వేశాడు, నీ పేరేంటి అన్నాడు. ఏమన్నాడు అప్పుడు? నా పేరు ఏశావు అన్నాడా, యాకోబు అన్నాడా? యాకోబు అన్నాడు కదా. అంటే యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. సో ఆ క్వశ్చన్ ఎందుకు దేవుడు అడిగాడు? అంతకుముందు ఒకసారి వాళ్ళ తండ్రి దగ్గర అబద్ధం చెప్పాడు, నేను ఏశావుని, నా పేరు యాకోబు కాదు, నేను మోసగాడిని కాదు, నీ పెద్ద కొడుకుని అని మోసం చేశాడు. కానీ దేవుడి దగ్గర యాకోబు ఏమన్నాడు? నిజముని ఒప్పుకున్నాడు. ఏమి పరిస్థితి ఎలా ఉంటే అలానే ఒప్పుకున్నాడు. సో దేవుడి ముందు మనం కూడా అలా ఒప్పుకున్నప్పుడు మాత్రమే విడుదల వస్తుంది. ఒకవేళ యాకోబు అక్కడ కూడా లేదు నా పేరు ఏశావని ఒకవేళ చెప్పుంటే విడుదల రాకపోయి ఉండేదేమో కదా. సో దేవుడు అంటున్నాడు, మనం ఆయన ముందు ఉన్నప్పుడు వీ హ్యావ్ టు పోర్ అవుట్ అవర్ హార్ట్. అంటే మన హృదయంలో ఉన్నదంతా దేవుడి ముందు పెట్టాలి. దేవుడు కొన్నిసార్లు క్వశ్చన్స్ వేస్తాడు, అది నిజమా, ఇది నిజమా అది వేరే వాళ్ళు అడిగారు కానీ బైబిల్లో కాదు, అంటే మీ వ్యక్తిగత మన వ్యక్తిగత జీవితంలో అని చెప్తున్నా, అర్థమైందా? సో దేవుడు క్వశ్చన్స్ వేస్తాడు, తెలిసి క్వశ్చన్స్ వేస్తాడు. మీ తమ్ముడు ఎక్కడా అని క్వశ్చన్ వేసాడు కదా. నీ పేరేంటి? హాగరు, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు? అన్నీ దేవుడికి తెలుసు కదా. కానీ దేవుడు క్వశ్చన్స్ అడుగుతాడు. నువ్వు స్వస్థపరచబడగోరుచున్నావా? ఎవరైనా రోగం ఉన్న వాళ్ళు స్వస్థపడాలని అనుకోకుండా ఉంటారా? ఉంటారు కొంతమంది. అందుకే దేవుడు అడుగుతాడు. ఎందుకు తెలుసా? ఇప్పుడు నాకు చేతి మీద ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, నాకు పెయిన్ ఉంటే తెలుస్తుంది, ఓకే నాకు దెబ్బ తగిలింది, దాని నుంచి నాకు స్వస్థత రావాలి అని తెలుస్తుంది. నా వీపు మీద ఏదో ఉంది, నాకు తెలియదు. ఎవరైనా వచ్చి నువ్వు లేకపోతే దెబ్బ అనుకోండి స్వస్థపరచబడగోరుచున్నావంటే నాకేమైంది, ఏం కాలేదు కదా అంటాం. ఎందుకు? కనపడట్లేదు. ఆ వీపు మీద ఉంది, ఫస్ట్ థింగ్ కనబడట్లేదు, ఇంకొకటి నాకు స్పర్శ లేదు కదా. కొంతమందికి చాలా హై డయాబెటీస్ ఉంటే ఏమైనా కట్ అయినా ఏమన్నా తెలియదు. ఎవరైనా చూసి రక్తం పోతుంది లేకపోతే ఏమన్నా అవుతుందని చూసి చెప్తే తప్ప చాలా హై డయాబెటీస్ ఉంటే తెలియదు. సో అదొక ప్రాబ్లం. సో దేవుడు ఒక మాట చెప్తున్నాడంటే స్వస్థపరచబడగోరుచున్నావా అంటే దాని అర్థం ఏంటి? మనకేదో చెప్పండి, మనకేదో ప్రాబ్లం ఉంది, లేకపోతే రోగం ఉందనో ఏదో అనుకోవాలి. అవునా కదా? లేదు అంతా బాగుంది అని మన దేవుడి దగ్గర కనుక కవరప్ చేస్తే మనకి విడుదల రాదు. సో దేవుడి ముందు మనం ప్రార్థన చేసేటప్పుడు, లేకపోతే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు మన హృదయము నీతిగా లేకపోతే కరెక్ట్గా ఉండాలి. కవరప్ చేసినట్లు ఉండకూడదు. వేషధారణ ప్రార్థన ఉండకూడదు. అర్థమవుతుందా? ఎందుకంటే ఆయన ఆమెన్ అంటాడంట. మనం ఏది ఒప్పుకుంటే దానికి ఆయన ఆమెన్ అంటాడు. స్వస్థత కావాలా అంటే అవును అంటే ఆమెన్ అంటాడు. వద్దు అంటే దానికి కూడా ఆమెన్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుంది కదా? గాడ్స్ టైమింగ్ అంటాం కదా మనం. లాస్ట్ టైం మీనకు కూడా చెప్పారు కదా, గాడ్స్ టైమింగ్ అంటే. ఆ టైమింగ్ని మిస్ అయ్యే ఛాన్స్ ఎందుకు ఉంటుంది? మనము గ్రహించకపోతే. అర్థం కావట్లేదా? అర్థమవుతుంది కదా? అందరూ ఒకసారి హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఆమెన్ అనేవాడు మన దేవుడు అనే దాని గురించి మాట్లాడుతున్నాం మనం. దేవుడు ఆమెన్ అంటాడంట. మనము ఏది చెప్పినా దానికి ఆయన ఆమెన్ అనే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమవుతుందా మీకు?
సో మన పరిస్థితిని ఆయన ముందు ఎలా ఉంటే అలా పెట్టాలంట, కవరప్ చేయడానికి లేదు. అలానే మన భక్తి చాలాసార్లు, అంటే భక్తి గురించి మాట్లాడేంత అర్హత నాకు లేకపోవచ్చు, కానీ దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నా. ఇది ఒక్కటి గ్రహించండి, సరేనా? అంటే నన్ను చూడొద్దు, దేవుని వాక్యంలో నుంచి మాట్లాడుతున్న మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు అని తీసుకోండి, ఓకే? సో మన భక్తి చాలాసార్లు ఏముంటుంది, మనం మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి భక్తి చేస్తుంటాం. తెలుసా మీకు? తెలుసా తెలీదా? తెలుసా? చేస్తామా మనం? చాలాసార్లు సంఘానికి కూడా వాళ్ళు కోపడతారేమో, లేకపోతే నేను రాకపోతే నా ప్లేస్ ఎవరైనా కొట్టేస్తారేమో అని వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ప్రతిసారి ప్రతి ఆదివారం దేవుడి మీద ప్రేమను బట్టే వస్తామా మనం? ఆదివారం కాకపోవచ్చు, ఏదైనా సరే కదా. సో మనం ఎవరిని బట్టి దేవుణ్ణి వెంబడిస్తున్నామో మనం గ్రహించాలి. ఎవరిని బట్టి వెంబడిస్తున్నాం? సో దేవుడిని ఇంకా తెలుసుకోకపోతే పర్లేదు, కానీ దేవుడు తెలిసి ఉండి, దేవుడు ఏంటో తెలిసి ఉండి ఇంకా గ్రహించుకోకపోతే అదొక ప్రాబ్లం. అర్థమవుతుంది కదా. సో మనం ఎవరి కోసం వస్తున్నాం, ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం, ఎవరి కోసం మైక్లో పాట పాడుతున్నాం, ఎవరి కోసం సంఘంలో నించొని వాక్యం చెప్తున్నాం, మెప్పు కోసమా, లేకపోతే దేవుని కార్యం జరగాలి అనే దాన్ని బట్ట? ఎవరి కోసం ఎల్డర్గా మనం నించున్నాం, నించోకపోతే బాగోదు, లేకపోతే నన్ను నెట్టేస్తారనా, దేవుని సంఘాన్ని కట్టడానికా అనేది మనం గ్రహించాలి. సో వాట్ ఎవర్ యూ మే బీ ఇన్ ద పొజిషన్, ఏ చిన్నదైనా అవ్వచ్చు, ఊడ్చే పనైనా అవ్వచ్చు. ఎవరు లేనప్పుడు ఊడ్చే పద్ధతి, అందరూ చూస్తున్నప్పుడు ఊడ్చే పద్ధతి ఎలా ఉంటుందో దాన్ని బట్టి మనం ఎవరి కోసం సేవ చేస్తున్నాం అనేది, ఎవరి కోసం ఆ పని చేస్తున్నాం అనేది అర్థమవుతుంది కదా. మనమే ఆత్మ విమర్శ చేసుకుందాం. సో దేవుని ముందు మన పరిస్థితి ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఒప్పుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నప్పుడు లేదు నాకేమీ కాలేదు, నేను హృదయం కఠినమైందని దేవుడు మాట్లాడుతుంటే లేదు నేను రోజు బైబిల్ చదువుతున్నా కదా, ఆరాధనలో చేతులు ఎత్తుతున్నా కదా, ప్రార్థన చేస్తున్నా కదా, కన్నీళ్ళు కారుస్తున్నాను కదా. సో అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, కన్నీళ్ళు కార్చడం తప్పు అట్లా కాదు. సో వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మన హృదయ లోతుల్లోనికి మనం చూసుకోవాలి. దేన్ని బట్టి మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం. దేవుణ్ణి నిజంగా పూర్ణ హృదయంతో అంటాం కదా, పూర్ణ హృదయంతో వెంబడిస్తే మన అప్రోచ్ టు గాడ్ వేరే ఉంటుంది. అర్థమవుతుంది కదా. మనం ఎవరిని బట్టి, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుణ్ణి సేవ చేస్తాం. ఎవరున్నా లేకపోయినా దేవుడు చెప్పే మాటల్ని మనం అనుసరిస్తాం. అవునా? చూస్తున్నప్పుడే ప్రార్థన చేసి, లేకపోతే ఎన్నైనా ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. మనం మనుషుల కోసం చేస్తున్నామా, దేవుడి కోసం చేస్తున్నాం, లేకపోతే మన కోసం చేసుకుంటున్నామా? ఇప్పుడు నేను పాట పాడితే అందరు నన్ను మెచ్చుకుంటారు అనే యాటిట్యూడ్ ఉంటుందా, లేకపోతే సో ఆ పాట ఎందుకో నాకు పాడాలనిపిస్తుంది, దేవుడు నన్ను లీడ్ చేసే కాబట్టి నేను పాడతాను, ఇదొకటి. పాట పాడిన తర్వాత, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, ప్రీచింగ్ అవ్వచ్చు, పాట అవ్వచ్చు, ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు, ఏదైనా మనం మెప్పు కోసం చూస్తున్నాం. కొంచెమైనా సరే, కొంచెం ఏంటి ఇవాళ ఎవరు, నేను ఫస్ట్లో అనుకునేవాడిని, ఏంటి ఎవరు మాట్లాడట్లేదు ఏంటి ఇవాళ పాట గురించి అనుకునేవాడిని. సే ఐఎమ్ కన్ఫెసింగ్ బిఫోర్ ద చర్చ్. ఉంటుంది, అది అందరిలో ఉంటుందా లేదా అనేది మీ ఎవరి హృదయాలు వాళ్ళకి తెలుసు కదా. కానీ ఒక్క విషయం ఏంటంటే, ఒకవేళ హృదయంలో ఉండి కూడా గ్రహించలేకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితి కదా. దెబ్బ ఉండి రక్తం కారుతూ మనకు ఆ నొప్పి తెలియట్లేదంటే మనం స్వస్థత పడడానికి అది చాలా దూరంగా ఉన్నాం. అయితే నిన్నే నేను ఒక ఎగ్జాంపుల్ విన్నాను, ఒక స్టోరీ. ఓకే, ఒక స్టోరీ చెప్తాను నేను. ఒక రాజ్యం ఉందంట. ఆ రాజ్యంలో పెద్ద రాజ్యం అది. ఒక పెద్ద రాజు ఉన్నాడు. ఆ రాజ్యానికి ఒక 4 మనుషులు వచ్చారంట. 4 మనుషులు వచ్చి
వచ్చి రాజు ముందుకు వస్తారు కదా, రాజు ముందుకు వచ్చి ఏంటి మీరు ఎవరు అని అడిగితే మేము చాలా చాకచక్యం గల లేకపోతే రినౌండ్ హ్యాండీక్రాఫ్ట్స్ అన్నారంట. అంటే హ్యాండీక్రాఫ్ట్స్ అంటే ఏంటి? నేత నేసేవాళ్ళు అంటాం కదా. నేత నేసేవాళ్ళు అంటే వస్త్రాలు తయారు చేసేవాళ్ళు చేతులతో. హ్యాండ్లూమ్ మిల్ ఏదో ఉంటుంది, దాంతో వస్త్రాలు తయారు చేసేవాళ్ళు. మంచి మంచి వస్త్రాలు తయారు చేస్తారు. మీరు హ్యాండీక్రాఫ్ట్స్ ఎప్పుడైనా చూడండి, బాగుంటుంది చాలా. అంటే మేము పెద్ద పెద్ద వాళ్ళకి, రాజులకి, అలాంటి వాళ్ళకి వస్త్రాలు తయారు చేస్తాము. సో మీరు మాకు బాగా నచ్చారు, మీకు మేము మంచి వస్త్రం, ఒక అంటే దైవికమైన జ్ఞానం కూడా మాలో ఉంది, ఆ జ్ఞానాన్ని కూడా మేము పెట్టి మంచి వస్త్రాన్ని తయారు చేసి మీకు ఇవ్వాలని మేము ఆశిస్తున్నాము అన్నారంట. సో రాజుగారు ఆలోచించి, సర్లే వస్త్రాలే కదా ఇస్తారులే, సరే చెయ్యండి అనంట. చేయండి అంటే వీళ్ళు ఏమన్నారంటే, సరే 4 months పడుతుంది, అది చాలా చాలా పెద్ద టాస్క్, అది 4 months పడుతుంది. సో ఈ 4 months మాకు మీరు ఒక ప్రత్యేకమైన హాల్ ఇవ్వాలి, ఆ హాల్లో అన్ని సౌకర్యాలు ఉండాలి, మేము అక్కడ మా మిషన్లు అవన్నీ పెట్టుకొని మావి అన్నీ ఉంటాయి కదా, మేము పెట్టుకొని చేస్తాము. 4 months మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుంటుంది అంటే, సరే తీసుకోండి, ఏం కావాలో అది తీసుకోండి అని అంటే. అంతా అయిపోయి వెళ్ళిపోతున్న టైంలో రాజుగారు ఇంకొక విషయం చెప్పాలి మీకు అన్నారంట. ఏంటంటే, మేము తయారు చేసే వస్త్రాలు నార్మల్ వస్త్రాలు కాదు, దైవికమైన జ్ఞానంతో చేస్తున్నాం కాబట్టి మూర్ఖులు అయిన వాళ్ళకి, తెలివి లేని వాళ్ళకి ఈ వస్త్రాలు కనబడవు అన్నారంట. అర్థమవుతుందా మీకు? మూర్ఖులకి, తెలివి లేని వాళ్ళకి ఈ వస్త్రాలు కనబడవు అన్నారంట. అవునా, ఇదేదో బాగుంది, మూర్ఖులకి తెలివి లేని వాళ్ళకి కనబడ అంటే ఎంతమంది ఉంటారు? మూర్ఖులు తెలివి లేని వాళ్ళు కొంతమందే ఉంటారు కదా. నేను రాజుని కాబట్టి నాకు ఖచ్చితంగా తెలివి ఉంటుంది, సైన్యాధిపతిగా ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఎవరికో లేని వాళ్ళకి చూద్దాంలే అప్పుడని, సరేలే ఇంకేంటి ఇంకా మంచిది అని తయారు చేయమన్నాడంట. తయారు చేయమన్నట్టు 2 months అవుతుందంట, 3 months అవుతుందంట. సరే 3 months అయిన తర్వాత, 4 months టైం అనుకోండి, 3 months అయిన తర్వాత సైన్యాధిపతితో చెప్పాడంట, నువ్వు వెళ్ళి మరి 3 నెలలు అయిపోయింది కదా, వస్త్రాలు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసి వస్తావా అంటే, సరే అని వెళ్ళారంట. వెళ్తే వీళ్ళు ఆ మిషన్ ఉంటుంది కదా, హ్యాండ్లూమ్ మిల్ ఉంటుంది కదా, దాన్ని ఈయన వస్తున్న టైంలో, అప్పటిదాకా కామ్గా ఉన్నారు, ఈయన వస్తున్న టైంలో దాన్ని కదిలిస్తున్నారంట. వెళ్ళి చూస్తే ఏమీ లేదు అక్కడ, ఆ రూమ్లో ఏమీ లేదు. ఆ మిషన్ ఒకటి కనబడుతుంది, మనుషులు కనబడుతున్నారు, దారాలు లేవు, వస్త్రాలు తయారు చేయడానికి కావాల్సిన వస్తువులు ఏమీ లేవు. సరే వీళ్ళు చాలా బిజీ చేస్తున్నారండి, నేను పట్టించుకోకుండా, ఎవరైతే వచ్చారో పట్టించుకోకుండా చేస్తుంటే, కాసేపటికి గ్రహించి, అయ్యో మంత్రి గారు, సైన్యాధిపతి గారు ఎప్పుడు వచ్చారు, మేము చాలా బిజీగా చేస్తున్నాం, ఆల్మోస్ట్ 80% అయిపోయింది, చూడండి అన్నానంట. చూడండి అంటే నేను కాసేపు ఆలోచించి, అక్కడ ఏం కనబడట్లేదు అంటే, బాగుందా, చాలా బాగుంది అని వీళ్ళు, అరే దాన్ని సరిగ్గా చెయ్యి అని పక్కన కొడతా అంటున్నాడంటే, వాడు ఏదో చేస్తున్నాడు, ఈయనకేం కనబడట్లేదు. కనబడకపోతే ఇప్పుడు ఏంటి కనబడట్లేదు, నేను ఏం చెప్పాలని కాముకుంటే, ఏంటి సైన్యాధిపతి గారు మీకేం కనబడట్లేదా అంటే, లేదు కనబడుతుంది, చాలా బాగుంది. ఇప్పుడు కనబడట్లేదంటే అర్థం ఏంటి? ఈయనకి తెలియలేదు, మూర్ఖుడు అని డిసైడ్ అవుతారు కదా. సో కనబడుతుంది అంటే బాగుందా అంటే, చాలా బాగుంది, అసలు నా జీవితంలో ఇలాంటిది చూడలేదు, ఇప్పుడు కూడా చూడలేదు. సో వెళ్ళిపోయి రాజుగారితో చెప్పాడంటే, చాలా బాగుంది రాజుగారు, అసలు ఎవ్వరు ఇంతవరకు అసలు ఆయన అలాంటి వస్త్రాన్ని చూడలేదని. సో ఇంకొంచెం సేపు తర్వాత మంత్రిని పంపించాడంట. మంత్రికి కూడా ఏం కనబడట్లేదు, ఆయనకు కూడా సేమ్. సో ఆయన కూడా చాలా బాగుందని వచ్చి రాజుగారికి చెప్పాడంట. రాజుగారికి చెప్పిన తర్వాత 4 నెలలు అయిపోయింది కదా, 4 నెలలు అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు పిలిచారంట, ఆ వస్త్రం అయిపోయింది, మేము చాలా మంచిగా చేసాం, రాజుగారికి కావాల్సిన అన్నీ పెట్టి మంచిగా చేసాం, మీరు ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి, రథాన్ని ఏర్పాటు చేసి, ఒక బంగారు పళ్ళెని తీసుకొస్తే దాంట్లో వస్త్రాలు పెట్టి ఎంత ఇస్తాము అని చెప్పారంట. సరే అంతా వెళ్తుంది, బంగారు పళ్ళెం ఉంది, దాంట్లో వస్త్రాలు కనబడట్లేదు ఎవరికి. సభలో అందరూ చూస్తున్నాడు, ఎవరికి కనబడట్లేదంట.
కానీ ఎవరు పక్కన వాళ్ళకి చెప్పట్లేదు. ఎందుకు? చెప్తే వీళ్ళు మూర్ఖులు అయిపోతారు. సో అంతా అయిపోయిన తర్వాత, చాలా పెద్ద స్టోరీ కానీ కట్ చేసి నేను చెప్తా. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజుగారికి కూడా కనబడట్లేదు అది. రాజుగారికి కనబడట్లేదు. కానీ సైన్యాధిపతి ఏం చెప్పాడు ముందు? అసలు అలాంటి వస్త్రాలు నేను చూడలేదు అన్నాడు. మంత్రి కూడా అదే చెప్పాడు. ఇప్పుడు నాకు కనబడట్లేదంటే బాగోదని, అసలే రాజు స్టేటస్ పోతుంది అని. సరే కనబడుతుందని తీసుకున్నారట. తీసుకొని సరే పదండి రాజుగారు, మీకు వస్త్రాలు ధరించాలి, మేము మీకు రాదు, ధరింపజేస్తాను. రూమ్లో తీసుకెళ్ళి ఇప్పుడు ఈ వస్త్రాలు వేయాలంటే ఏం చేయాలి? ఉన్న వస్త్రాలు తీసేయాలి కదా. తీసేసి వాళ్ళు మంచిగా అరేంజ్ చేస్తున్నారంటే ఏం లేదు చేతిలో, మంచిగా అరేంజ్ చేసి బాగుంది రాజుగారు, ఇది పైన ఇది వేసుకోండి, షూ కూడా వేసుకోండి. మొత్తానికి రాజుగారిని తీసుకొచ్చారు. ఏం లేదు ఒంటి మీద. అందరూ ఆశ్చర్యపోతున్నారు కానీ ఎవరు మాట్లాడట్లేదు. మాట్లాడమంటే సరే ఇదంతా అయిపోయింది కదా, వస్త్రాలు బాగున్నాయి, అందరూ ఓహో ఆహా అంటున్నారు, మాకు కావాల్సినది ఇది ఇచ్చేయండి అంటే వాళ్ళకి ఆ బంగారు పల్లె నిండా చాలా బంగారం ఇచ్చి పంపించేశారంట. పంపించేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చేసుకున్న ఒప్పందం ఏంటంటే రాజుగారిని ఊరంతా ఊరేగించాలి. ఈ వస్త్రాలు చూడాలి మరి అందరూ చూసి. ఇప్పుడు ఊరేగిస్తుంటే ఎవ్వరు మాట్లాడట్లేదు. అందరూ సరే రాజ్యంలో ఉన్న వాళ్ళంటే ఓకే, రోడ్డు మీద ఉన్న వాళ్ళు కూడా ఏంటి ఏం కనబడట్లేదు, రాజుగారి వస్త్రాలు అంటున్నారండి. ఈలోపు ఒక చిన్నపిల్లాడు అన్నాడంట వాళ్ళ అమ్మతో, అమ్మ ఏంటి రాజుగారు ఏం బట్టలు లేకుండా తిరుగుతున్నారు చాలా చండాలంగా అంటే వాళ్ళ అమ్మ అందంట, రీ నీకేం కనబడట్లేదా అంటే నాకేం కనబడట్లేదు. అనుకుందంటే చిన్నపిల్లల జ్ఞానం ఉండాలి కదా, కొంచెమైనా దైవిక జ్ఞానం ఉండాలి కదా, కనబడట్లేదంటే నాకు కనబడట్లేదని పక్కన అడిగిందంట. మీకు కనబడుతుందంటే కనబడుతుంది అనిందంట. నిజం చెప్పండి, అది మా జోక్ కాదు, సీరియస్గా అంటే లేదు నాకు కనబడట్లేదని. ఇక అలా పాస్ అయ్యి మొత్తం రాజుగారి దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్తే అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఇదంతా మోసం, వస్త్రాలు లేవు ఏం లేవు, వాళ్ళంతా మోసం చేసి నన్ను నగ్నంగా ఊరేగించారని గ్రహించాడు. సో ఇక్కడ స్టోరీ అంటే చాలా ఫన్నీగా ఉంది కానీ సో మన జీవితంలో కూడా చాలాసార్లు ఏమవుతుందంటే దేవుని విశ్వాసాన్ని దేవుడి మీద మనకున్న భక్తిని ఒక వస్త్రంతో దేవుడు పోలుస్తాడు. ఆ వస్త్రాలు మనకి ఉన్నాయా లేవా అనేది మనం గ్రహించకుండానే చాలాసార్లు తిరుగుతుంటాం కదా. చదువుదామా ఇంకా కిందకి 15 నుంచి చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఏంటంట? నీ క్రియలు నేను ఎరుగుదును. మనం చేసే పనులు దేవుడికి అర్థం, మన విశ్వాసము దేవుడికి తెలుసు, మన ప్రార్థనా జీవితము దేవుడి, ఇవన్నీ ప్రార్థన వాక్యం చదవడం పక్కన పెడితే దేవుడి మీద మనకున్న విశ్వాసం, దేవుడి మీద మనకున్న ఇష్టం, దేవుడి మీద మనకున్న ప్రేమ దేవుడికి తెలుస్తుందా తెలీదా? తెలుస్తుంది కదా. మన హృదయం ఎలా ఉందో దేవుడికి ఖచ్చితంగా తెలుస్తుంది. అలానే ఇప్పుడు ఏమంటారు, నాకు విశ్వాసం లేకుండా నేను చర్చ్లోకి వచ్చి కూర్చున్నాను అంటామా? అనలేం. దేవుడు ఏదో ఒక్కటన్నా మీరు దేవునిలో చూసి వచ్చి ఉంటారు, లేకపోతే ఇదంతా టైం వేస్ట్ ఎందుకు, సండే మంచిగా ఎంజాయ్ చేయొచ్చని బయట ఉండేవాళ్ళు. కానీ దేవుడు ఏమన్నాడంటే ఇది ఎవరికి చెప్తున్న మాట? లోకంలో వాళ్ళకా? సంఘానికా? సంఘం అంటే ఎవరు? దేవుని యందు విశ్వసించిన వాళ్ళే కదా. దేవుని యందు విశ్వసించిన వాళ్ళేనా? వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు, మీరు మీ క్రియలు నేను ఎరుగుదును, మీరు చల్లగానైనను వెచ్చగానైనను లేరు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. ఏం మేలంట? ఉంటే లోకంలో ఉండాలంట, చల్లగా ఉండాలి, లేకపోతే దేవునిలో సంపూర్ణంగా వేడిగా ఉండాలి. నులివెచ్చనగా ఉంటే మనము తాకలేము. యాక్చువల్లీ నులివెచ్చగా ఉన్న వస్తువులు కొంచెము ఉంటే మంచిగా హాట్ ఉందనుకోండి, వేడిగా ఉంటే ఉండబుద్ధి అవుతుంది, లేకపోతే చల్లగా ఉంటే ఉండబుద్ధి అవుతుంది. అటు ఇటు కాకుండా వాతావరణం ఉంటే కష్టంగా ఉంటుంది. అర్థమవుతుంది? దేవుడు అదే అన్నాడు, నువ్వు అటన్నా ఉండు ఇటైనా ఉండు పూర్తిగా. నేను ఈ మాటలు అంటే
ఇదంతా సంఘానికి ఎందుకు చెప్పాలి దేవా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు? సంఘానికి ఎందుకు చెప్పాలి? దేవుడు కూడా సంఘానికే చెప్పాడు. సంఘము దేవుని దేవుని బ్రైడ్, పెళ్లి కూతురు కాబట్టి ఆయన పర్ఫెక్ట్గా ఉండాలని ఆశపడతాడు కదా. ఎవరైనా యావరేజ్గా ఉన్న బ్రైడ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటారా? అట్లీస్ట్ వాళ్ళ కళ్ళకి మంచిగా కనబడాలి అనుకుంటారు కదా. అంటే అన్ని విషయాల్లో, ఫిజికల్ అపియరెన్స్ అనే కాదు కానీ హృదయంలో, వాళ్ళు చేసే పనుల్లో ఏమనుకుంటారు? పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటారు. అలానే దేవుడు కూడా సంఘానికి ఈ మాటలు ఎందుకు చెప్తున్నావు? నువ్వు వెచ్చగానైనా చల్లగాలైన లేవు అని ఎందుకు చెప్తున్నారంటే, దేవుణ్ణి మనము పూర్తిగా, లేకపోతే ఆ వెచ్చగా ఉండే పరిస్థితుల్లోనికి మనం తీసుకెళ్లేలాగా మనము వెంబడించట్లేదంట. సో ఏలియా కూడా ఒక మాట మాట్లాడుతున్నారు, చూద్దాం. అది మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం, 1 Kings 18:16 లేకపోతే 21 చదవండి. ఏలియా జనులందరి దగ్గర వచ్చి, ఇక్కడ ఇశ్రాయేలీలు అంట ఆహాబు కింగ్గా ఉన్నారు. వాళ్ళకి ఆహాబు కింగ్గా ఉన్నాడు. ఇశ్రాయేలీలు అందరూ బయలుకి యెహోవాకి మధ్యలో ఉన్నారంట. అదే ఏలియా మాట్లాడుతుంది, చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని అనుసరించుడి. యు హ్యావ్ టు డిసైడ్ ఇన్ యువర్ హార్ట్ ఎవరు దేవుడు అని మనము డిసైడ్ చేసుకోవాలంట. ఏంటంట? మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య తడబడుచుంటారు. రెండు పడవల్లో కాళ్ళు వేయడం అంటాం కదా, ఇప్పుడు అదే దాని అర్థం. అదే అంటే నులివెచ్చగా ఉండడం. మీరు అటు లేరు ఇటు లేరు, కానీ ఎటు కావాలంటే అటు కన్వీనియంట్గా మూవ్ అవ్వాలని రెండు పడవల మీద కాళ్ళు పెట్టారని మాట్లాడుతున్నారు. కాబట్టి ఎన్నాళ్ళు మనం ఇంకా యెహోవా దేవుడని గ్రహించకుండా ఉంటాం. యెహోవా దేవుడని గ్రహించడం అంటే ఏంటి? సో లవోదికయ సంఘానికి ఒక పత్రికని పాస్ చేయమని పౌలు ఒక చోట అంటాడు. ఎక్కడ? కొలసీయులకు రాసిన పత్రిక. సో కొలసీయులకు రాసిన పత్రికని పౌలు ఏమంటాడంటే, ఈ పత్రిక కొలసీయులకి రాస్తున్నాను. కొలసి ఇంకా లవోదికయ ఇంకా హీరాపోలిస్ అనే ఈ ఊర్లు పక్క పక్కనే ఉంటాయంట. అర్థమవుతుందా మీకు? నన్ను చూడండి అందరూ. సో ఈ పత్రిక రాస్తూ ఈ పత్రికని లవోదికయలో కూడా చదివించండి, లవోదికయ సంఘంలో కూడా చదివించండి అని పౌలు చెప్పారు. దీంట్లో ముఖ్యమైన విషయాలు ఏంటి తెలుసా? ముఖ్యమైన విషయాలు మెయిన్లీ ద సుప్రిమసీ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. 1వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఫస్ట్ ఏం నమ్మాలంట? యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు, అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. దేవుడు లేకపోతే యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడని మనం గ్రహించాలి ఫస్ట్. అంటే ఏంటి? జీసస్ ఇస్ గాడ్ ఆర్ లార్డ్. ప్రభువు అంటే ఎవరు? ప్రభువు అంటే అర్థం ఏంటి? లేకపోతే ప్రభువుకి ఎలాంటి అధికారాలు ఉంటాయి? అన్ని అధికారాలు ఉంటాయి. సో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్, మ్యారేజ్ రిలేషన్షిప్లో ఒకళ్ళ మీద ఒకరికి సర్వ అధికారాలు ఉంటాయి. అర్థమవుతుందా? దేవుడు ఏమంటాడు? వారిద్దరూ ఏక శరీరముగా ఉంటారంట. ఏక శరీరం అంటే ఇట్స్ నాట్ అ ఫిజికల్ థింగ్ కాదు. అంటే శారీరకంగా ఆలోచించాల్సిన విషయం కాదు, కానీ వారిద్దరి మధ్య ఏ దాపరికాలు ఉండవు అని చెప్పడానికి అదొక మీనింగ్ లాగా అనమాట. అంటే భార్యాభర్త ఉంటే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు ఉండవు. భార్య
వీక్నెసెస్ ఏంటో భర్తకు తెలుస్తుంది, భర్త వీక్నెసెస్ ఏంటో భార్యకి తెలుస్తుంది. బయట ఎంత పెద్ద లీడర్ అయి ఉండొచ్చు, ఎంత పెద్ద ప్రీచర్ అయి ఉండొచ్చు, ఎంత పెద్ద ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఆయన బలహీనతలు ఎవరికి తెలుస్తాయి? భార్యకి తెలుస్తాయి కదా. దే నో ఈచ్ అదర్ వితౌట్ ఎనీ రెస్ట్రిక్షన్ కదా. సో దేవుడు అలాంటి రిలేషన్షిప్లోకి మనల్ని తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మనం ఏం గ్రహించాలంటే, దేవుడిని నేను ఎక్కడైనా ఆపేస్తున్నాను, దేవుడు నా జీవితంలో పని చేయకుండా నేను ఎక్కడైనా ఆపేస్తున్నాను. మనకి తెలిసి మనం ఆపుతామా? ఆపుతారా? సో దిస్ వర్డ్, టేక్ దిస్ వర్డ్, మనకి తెలిసి ఆపమని మీరు చెప్తున్నారు కదా. సో మనం తెలిసి ఆపకపోవడం అంటే ఏంటి? మనకు తెలియకుండా ఆపే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో నేను ఇందాక చెప్పినట్టు, ఒకవేళ దెబ్బ తగిలింది అని నాకు తెలియకపోతే, ఆ రాజుగారి లాగా ఏదో నమ్మేసి నా మీద బట్టలు ఉన్నాయిలే అని రోడ్డు మీద తిరిగేస్తుంటే అది మనకి చాలా ప్రమాదకరమైన విషయం కదా. సో దేవుడు ఏమంటాడు ఈ సంఘంతో? ఇంకా చదువు, ఫస్ట్ ఈ కొలసి చదువుకొని తర్వాత వెళ్దాం. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. సో ఏం చేసిందంట? సర్వము. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే, ఇంకా దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు, లేకపోతే దేవుడు నేను ఎందుకు వెంబడిస్తున్నానో నాకు అర్థం అవ్వట్లేదంటే, యూ హ్యావ్ టు నో యు ఆర్ సర్వింగ్ అ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. దావీదు ఏమంటాడు? నా సహాయము భూమి ఆకాశములను సృజించిన దేవుని యొద్ద నుండి వస్తుందంట. మనము గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వీఆర్ సర్వింగ్ ఎ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. భూమిని, ఆకాశాన్ని, సమస్తమును సృజించిన వాడిని మనం సేవిస్తున్నాం. సో భూమిని, ఆకాశాన్ని సృజించిన వాడికి మన అవసరాలు తీర్చడంలో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? ఉండదు కదా. అయినా మనం ఎందుకు విశ్వాసంలో వెనకబడుతుంటాం చాలాసార్లు. సో ఇది కనుక మనకు అర్థమైతే, కీర్తనల గ్రంథం 46:10 ఒక మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. కీర్తనలు 46:10. ఊరక ఉండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. నేను దేవుణ్ణి, ఐ యామ్ గాడ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. సో మనము ఆయన్ని ప్రభువుగా లేకపోతే దేవునిగా మనం చూస్తున్నప్పుడు మనకి ఇంకేమీ అవసరం ఉండకూడదు. దావీదు ఏమంటాడు? కీర్తనలో 23 ఏమంటాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? ఒక వర్షన్లో, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. అంటే నాకు ఇంకేమీ అవసరం లేదు. దేవుడు నాతో ఉన్నప్పుడు నాకు ఇంకేమీ అవసరం లేదు. దేవుడు నా దగ్గర ఉన్నప్పుడు నాకు ఇంకేమీ అవసరం లేదు. దానికి ఇంకో మీనింగ్ ఏంటి? నాకు అన్నీ ఉంటాయి. దేవుడు నా దగ్గర ఉంటే అన్నీ నాకు ఉంటాయి. లేకపోయినా కూడా మనం ఏం చేయాలి? దేవుణ్ణి సేవించాలి, దేవుడితోనే నడవాలి. సో చాలాసార్లు మనం చిన్నపిల్లలకి కొన్ని డేంజరస్ థింగ్స్ ఇవ్వం. ఎందుకు ఇవ్వం? చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి చాకులు లేకపోతే కత్తులు ఇస్తామా? మనీ ఇస్తామా? చాలా మనీ ఇస్తామా కదా. సరే చాకంటే కోసుకుంటుంది, మనీ ఏముంది, ఇవ్వచ్చు కదా. కానీ ఇట్స్ నాట్ ద రైట్ ఏజ్ కదా. టైంని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళకి ఏం కావాలో అప్పుడే మనము ఇస్తాం. సో మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సమస్తమును సృజించినవాడు. ఇంకా అది మన మైండ్లోకి ఎక్కకపోతే ఈ దినమున గ్రహించుదురుగాక. యేసు నామంలో అది ఆ బ్యారియర్ ఓపెన్ అవ్వునుగాక. సో గాడ్ ఈజ్ అ క్రియేటర్ ఆఫ్ ఎర్త్ అండ్ హెవెన్. సమస్తాన్ని దేవుడు సృజించాడు. ఆది సంభూతుడు ఆయనకి పేరు. ఆయన సమస్తమును సృష్టికి ముందే ఉన్నవాడంట. అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. సో వీ షుడ్ నాట్
కంప్లైన్ ఓవర్ లిటిల్ థింగ్స్. నాకు ఇది లేదు, అది లేదు, లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, నేను బ్రతకలేకపోతున్నాను అనే మాటలు మన నోటి వెంట రాకూడదు. చాలా కష్టాలు ఇవన్నీ వస్తాయి, దేవుడు అలో చేస్తాడు, కానీ దేవుడు మనతోనే ఉంటాడు. గాడ్ ఈజ్ విత్ అస్. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్ అని దేవుడు మాట్లాడతాడు. మళ్ళీ రెవల్యూషన్లోకి వద్దామా? ఇంకా చదవండి కింద. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయును ఉద్దేశించి. ఇక్కడ ఇది ఇప్పుడు ఈ రెవల్యూషన్ ఎప్పుడు గురించి చెప్తున్నారు? ఇది జరగబోయే సంగతుల గురించి చెప్తున్నారు కదా. సో ఎండ్ ఆఫ్ ఇట్, వరల్డ్ లేకపోతే ఈ సృష్టి అంతమయ్యేటప్పటికీ దేవుడు ఇంకా నులివెచ్చగా ఉంటే ఒప్పుకోడు. కానీ ఇంతకుముందు పెద్ద పెద్ద భక్తులు నులివెచ్చని స్థితిలో ఉన్నారా లేదా? బైబిల్లోంచే, మనుషులు కాదు, అదే మన డైలీ లైఫ్లోంచి కాదు. ఉన్నారా? ఎవరైనా ఎగ్జాంపుల్ చెప్తారా? నులివెచ్చగా ఉన్న వాళ్ళు ఎవరు? జెనసిస్ నుంచి స్టార్ట్ చేద్దామా? లోత్ అంట. ఇంకా నేను ఒక పేరు చెప్తా, ఒప్పుకుంటారా? అబ్రహాము. అవునా కదా? డౌట్లు ఉన్నాయా? సరే, ఈ వాక్యం చదుదాం. ఆదికాండము 17వ అధ్యాయము మొదటి నుంచి చదుదాం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. సో అబ్రహాము ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు అయిందంట? 99 ఏండ్ల వాడైన. 99 ఏళ్ళు. అంతకుముందు ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు 17 సంవత్సరాల ముందు దేవుడు పిలిచాడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అవునా? మనం విశ్వాసం అనే మాట మాట్లాడుతున్నాం అంటే అబ్రహాము లేకుండా మాట్లాడలేం. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అన్నది, లేకపోతే ఫాదర్ ఆఫ్ నేషన్స్ అంటాం కదా. విశ్వాసులందరికీ ఆయన తండ్రి. ఎవరైనా విశ్వాసంలో ఉన్నారంటే అబ్రహాము స్టార్ట్ చేసిన విశ్వాసం. అబ్రహాము దేవుని యందు విశ్వసించడం వల్ల ఆయన్ని బట్టి మేము కూడా దేవునిలో ఉన్నాము, లేకపోతే ఆయన ఎగ్జాంపుల్ని ఫాలో అవుతూ దేవునిలో మేము విశ్వసిస్తున్నాం అని మాట్లాడతాం కదా. ఆయనే చాలా సంవత్సరాలు నులివెచ్చని పరిస్థితుల్లో ఉన్నారంట. కానీ దేవుడు సరేలే, అబ్రహాము ఫస్ట్ వ్యక్తి, అసలు ఈయన కూడా మనం అంత కఠినంగా చూడకూడదని వదిలేశాడా? వదిలేయలేదు. చాలా సంవత్సరాలు నడవనిచ్చాడు. ఈలోపు చాలా అనర్థాలు జరిగిపోయాయి. అవునా? దేవుడు వాగ్దానం చేశాడు, నేను నీకు కుమారుని ఇస్తాను అన్నాడు. కానీ హాగరుతో పాపం చేశాడు. అదేదైనా అవ్వచ్చు, ఎవరైనా చెప్పచ్చు. సారా చెప్పిందా, ఎవరు చెప్పినా అబ్రహాముకి బాధ్యత ఉంది కదా. సో అబ్రహాం ఏం చేశాడు? సరేలే, దేవుడు ఎలాగూ ఇవ్వలేడేమోలే, సారాలో ప్రాబ్లం ఉందేమో అని అనుకొని హాగర్ని తీసుకొని ఇష్మాయిల్ని కన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అబ్రహాము, చదవండి. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండాలంట. అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, అబ్రహాం ఏమన్నాడు? ఇప్పుడు నువ్వు నిందారహితుడిగా నడుస్తే నేను నీ పట్ల నా నిబంధనని స్థిరపరుస్తాను. అర్థమవుతుందా? బోరింగ్ ఉందా? హల్లెలూయా. అందరూ చెప్తామా హల్లెలూయా? సో మన దేని గురించి మాట్లాడుతున్నాం? అబ్రహాం గురించా? ఏదో ఒకటి చెప్పండి ప్లీజా. అబ్రహాం గురించి నులివెచ్చని పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. అబ్రహాము కూడా చాలా సంవత్సరాలు నులివెచ్చని స్థితిలో ఉన్నాడు. కానీ నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడు. దేవుడు ఏం చేస్తాడు?
సంధిస్తానే ఉంటాడు, వస్తాడు మాట్లాడతాడు. ఇప్పటికన్నా మారతారేమో, ఇప్పటికన్నా నా దగ్గరికి వస్తారేమో. దేవుడు ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేయడు కదా, అది అందరికీ తెలుసు, ఎప్పుడు మాట్లాడుకునే మాట. సో అబ్రహాము అంతటి వాడు కూడా నులివెచ్చని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నా ఎదుట నీవు నిందారహితుడుగా నడవమంటున్నాడు. ఎటువంటి నింద లేకుండా, నీ మీద ఒక నింద ఉంది, నువ్వు హాగర్ని తీసుకొని పాపం చేశావు, ఆ నిందని తొలగించడానికి నువ్వు నా ముందు నడుస్తే, నిందారహితుడిగా ఎప్పటి నుంచైనా నడుస్తే నేను నీకు వాగ్దానం చేసిన దాన్ని నెరవేరుస్తాను, నేను నిన్ను ఏర్పరచుకుంటాను అన్నాడు కదా. సో యాకోబు జీవితంలో చదవక్కర్లేదు, కానీ యాకోబు జీవితంలో కూడా ఏమైంది? యాకోబు మోసం చేశాడు, తండ్రిని అన్నను మోసం చేశాడు, పారిపోతున్నాడు. దేవుడు వచ్చి ఏమన్నా, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. అవునా? అంతా అయిపోయి వెనక్కి వచ్చేటప్పటికి యాకోబు ఆశీర్వదింపబడ్డాడా లేదా? 2 భార్యలు, లేకపోతే ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ యాకోబు ఏం చేశాడు? అందరినీ పంపించి ఒక్కడే మిగిలిపోయాడంట. ఒక్కడే మిగిలిపోయి దేవుడికి ఆయనకి ఒక ప్రశ్న మధ్యలో మిగిలిపోయింది. ఏంటది? ఇందాకే మాట్లాడుకున్నాం మనం. నీ పేరు, యాకోబు పేరు డిసైడ్ అవ్వలేదు ఇంకా. నీ పేరేమని అడిగి, ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ ఆయన ఏజ్ ఎంత అయిందో మరి నాకు అంత గుర్తులేదు, కానీ 20 years అక్కడ ఉన్నాడు. అన్ని సంవత్సరాలు దేవుడితో నడిచి 20 years ఆఫ్ ఫెయిత్ లైఫ్ నడిచిన తర్వాత నీ పేరేంటో నాకు తెలియదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. లేకపోతే నీకు ఇంకా నేను పేరు పెట్టలేదు. మనం ఏం చేస్తాం? బ్యాప్టిజం ఇవ్వగానే కొత్త పేరు ఇచ్చేస్తాం కదా. కానీ యాకోబుకి 20 సంవత్సరాల తర్వాత అది వచ్చింది. ఏమన్నాడు దేవుడు? దేవుడు దర్శనమిచ్చి నీ పేరేంటి అని అడిగితే నా పేరు యాకోబు. ఓకే, ఇప్పటి నుంచి నువ్వు ఇశ్రాయేలుగా జీవించాలి. విల్ నాట్ బి కాల్డ్ జేకబ్, విల్ నాట్ బి కాల్డ్ డిసీవర్, యూ విల్ బీ అ ఫైటర్ విత్ గాడ్ కదా. దేవునితో, ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటి? దేవునితో పోరాడేవాడు. ఇప్పటి నుంచి నువ్వు దేవునితో పోరాడేవాడిగా జీవించాలని మాట్లాడాడు. అవునా? సో అటువంటి పెద్ద పెద్ద భక్తుల జీవితాల్లోనే నులివెచ్చని స్థితి అన్ని సంవత్సరాలు కంటిన్యూ అయితే, ఎందుకు కంటిన్యూ అయింది? అది గ్రహించలేక కదా, గ్రహించలేకే. సో మనం కూడా దేవుని సన్నిధిలో ఈ దినమున అడుగుదాం, దేవా నాలో కూడా నులివెచ్చని పరిస్థితి ఉందేమో, నేను చేసే భక్తి ఎందుకు చేస్తున్నానో ఒక్కసారి నాకు చూపించు. వాట్ ఈజ్ మై హార్ట్? నిన్న వర్షిప్ మీట్లో మేము మాట్లాడుతాం, సంబడీ సేయింగ్ షో మీ గాడ్ వాట్ ఈజ్ మై హార్ట్. దేవా నా హృదయాన్ని నాకు చూపించు. దావీదు అంటాడు కదా, దేవా నా హృదయంలో నీకు ఆయాస్కరమైన మార్గములు ఏమన్నా ఉన్నాయేమో పరిశోధించి చూడు. సో లెట్ us pray this prayer today. దేవా నాలో ఏమన్నా నులివెచ్చని పరిస్థితి ఉందా? నాలో ఇంకా అబ్రహాములాగా నేను ఏమన్నా నులివెచ్చని స్థితిలో ఉన్నానా? యాకోబులాగా నులివెచ్చని పరిస్థితిలో నేను ఉన్నానా? యాకోబుకు 2 సార్లు ఇశ్రాయేల్ అని పిలుస్తాడు. మీరు అక్కడ ఆదికాండం చదివితే ఒక్కసారి కాదు 2 సార్లు పెడతాడు ఇశ్రాయేల్ అని పేరు. ఒకసారి అయ్యింది కదా, మళ్ళీ ఎందుకు అంటే కన్ఫర్మేషన్ కోసం. అర్థమవుతుందా? ఒకసారి మేబీ అది చెప్పబడి ఆయన మర్చిపోయి ఉండొచ్చు, ఆయన దాన్ని అంత గ్రహింపులోనికి తీసుకోకపోయి ఉండొచ్చు. కానీ సో గాడ్ ఈజ్ సేయింగ్ నులివెచ్చని పరిస్థితుల్లో మాత్రం ఉండద్దు. సో ఇఫ్ ఎనీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్, ఏ ఏరియాలో అయినా సరే, ఎలా అయినా సరే, దేవుడు ఏమన్నా అంటే ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ. అంటే ఆల్ ఆఫ్ యూ అంటే ఆల్ ఆఫ్ యూ కాదు. ఇప్పుడు నేను ఒక్కడిని ఉంటా అంటే, నేను ఒక్కడిని ఉన్నానంటే నేను మొత్తం దేవుడికి కావాలి. నేను కొంచెం లోకంలో ఉంటాను, నా హృదయంలో కొంచెం లోకాన్ని పెట్టుకుంటాను, లేకపోతే కొంచెం ఎవరికైనా ఇస్తాను, మిగిలిన 90% లేకపోతే 99% నీకు ఇస్తానంటే కుదరదు. వీ హ్యావ్ టు బీ 100% విత్ గాడ్ కదా. పులిసిన పిండి కొంచెమైనా ఏం చేస్తుందంట? పిండంతా పులిసింది పులి చేస్తుందంట. కొంచెం ఉంటే చాలు, కొంచెం ఆ పులుపు మనలో ఉంటే చాలు. దట్ విల్ లీడ్ అస్ టు ఎ రాంగ్ డెస్టినేషన్.
అర్థమవుతుందా? సో బైబిల్లో ఒక చోట దేవుడు అంటాడు కదా, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యము ప్రవేశించడు గాని చేరడు. వాళ్ళు ఎవరంటే, వీళ్ళందరూ ఎవరంట? వీళ్ళందరూ ఎవరంట? దేవుని నామమున ప్రాఫెసీ చేసిన వాళ్ళు అంట. ఆ వాక్యం చూద్దామా ఎవరికైనా గుర్తు? ఆ దినమందు అనేకులు నన్ను చూచి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంట? మళ్ళీ చదవండి. ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచనాలు ప్రాఫెసీ చేశారంట. ఇంకా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతాలు చేశారంట. అందరూ ఒకసారి నన్ను వినాలి. ఏం చేశారంట వీళ్ళు? దేవుని నామములో దెయ్యాలను వెళ్ళగొట్టారంట, ప్రవచనాలు చెప్పారంట, ఇంకా అనేకమైన అద్భుతాలు చేశారంట. కానీ దేవుడు వాళ్ళని చూసి ఏమంటున్నాడు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారులారా, నా యొద్ద నుండి పొండని వారితో. అక్రమము చేయువారు వాళ్ళు ఏం చేశారు? ప్రాఫెసీ చేశారు, దేవుడి నామాన్ని బట్టి సేవ చేశారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? అక్రమము చేయువారులారా. ఇది ఎప్పుడు వస్తుంది తెలుసా? దేవునికి రిలేషన్ లేకుండా, దేవునితో రిలేషన్ లేకుండా ఈవెన్ దేవుని పని చేసినా కూడా అది అక్రమంతో సమానమవుతుంది. అర్థమవుతుంది కదా? యు ఆర్ గెటింగ్ మై పాయింట్? దేవునితో సంబంధం లేకుండా దేవుడు పని చేసినా కూడా అది అక్రమమని దేవుడు పిలుస్తున్నాడు. సో మనం ఒక సిచ్యువేషన్ ఊహించుకుందాం. మనం దేవుని ఇంట్లోకి వెళ్తున్నాం అనుకోండి, రోజు వెళ్తున్నాం వస్తున్నాం, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక దినం వచ్చింది, మనము దేవుని ఇంట్లోకి ప్రవేశిస్తుంటే దేవుడు మనల్ని చూసి, ఎవరు నువ్వు, ఎందుకు వస్తున్నావు అంటే, లేకపోతే మన ఇంటికి వెళ్తాం కదా, రోజు మన ఇంటికి వెళ్తుంటే అమ్మలో నాన్నలో చూసి ఏమంటారు? ఎంతసేపు బయటికి వెళ్ళావు, ఎంతసేపు ఏంటి రా, లేకపోతే ఏమైంది, ఎంతసేపు ఉన్నావు, ఏదో ఒకటి అంటారు కదా. అంటే దే విల్ రికగ్నైజ్ అస్. అర్థమవుతుంది కదా? సడన్గా ఒకరోజు మనం ఇంటికి వెళ్తుంటే మన అమ్మలో నాన్నలో చూసి, ఎవడరా నువ్వు లోపలికి వస్తున్నావు అంటే, తలిపేసేయండి, ఎవరో తెలియని వ్యక్తి వస్తున్నా అంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ కదా. రోజు మనం వెళ్ళే ఇల్లు, రోజు మనం చూసే మనుషులు మనల్ని గ్రహించలేకపోతే ఎంత బాధాకరమైన విషయం. సో ఇఫ్ యు ఆర్ నాట్ రియలైజింగ్, మన మైండ్లో దేవుణ్ణి పూర్ణ హృదయంతో, లేకపోతే దేవునితో ఆ సంబంధం లేకుండా ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా కూడా ఒకరోజు దేవుడు మనల్ని చూసి, నువ్వెవరో నేను ఎరుగను, నీకు వస్త్రాలు లేవు, నీ దగ్గర ఆస్తి లేదు, నువ్వు చాలా పూర్గా కనబడుతున్నావు, రావద్దు అని ఒకవేళ మనల్ని అంటే, సో వీ షుడ్ నాట్ గెట్ సర్ప్రైజ్డ్ అని నేను చెప్తున్నాను. ఏంటంటే మనము అలాంటి పరిస్థితులు, లేకపోతే అలాంటి సిచ్యువేషన్లోనికి వెళ్ళకుండా ఉండాలి. సో మనము ఎవరినైతే సేవిస్తున్నామో ఆయన్ని ఎరిగి ఉండాలి. పౌలు ఏమంటాడు? ఐ నో ఇన్ హూమ్ ఐ బిలీవ్ అంటాడు కదా. నేను ఎవరి యందైతే విశ్వసిస్తున్నానో ఆయన నాకు తెలుసు. సో ఆయన తెలిసినప్పుడు మన భక్తి, మన జీవితం ఎలా ఉంటుంది? డిఫరెంట్గా ఉంటుంది. నులివెచ్చని స్థితిలో ఉండదు. బయటికి వెళ్ళి లోపలికి వచ్చే విధంగా, అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేసే విధంగా ఉండదు. సో అబ్రహాము దేవుణ్ణి ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పటి నుంచి ఫెయిత్ఫుల్గా నడిచాడు. అవునా? అంతకుముందు వరకు ఆ దేవుడు చెప్తున్నాడులే, మనం కూడా ప్రయత్నం చేద్దాం. యాకోబు కూడా దేవుడు ఉంటా అన్నాడు కదా, ఏం కావాలన్నాడు యాకోబు? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఇస్తే చాలు అనుకున్నాడు. కానీ తర్వాత వచ్చి ఏమడుగుతున్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలు. ఇన్ని సంవత్సరాలు నేను తప్పు పట్టానయా, తప్పుడు ఆలోచన నా మైండ్లో ఉంది, ఇవన్నీ ఉంటే చాలనుకున్నాను, నేను మంచిగా బ్రతికితే చాలనుకున్నాను, కానీ నీ నుండి నాకు రావాల్సిన ఆశీర్వాదము
ఇంకా రాలేదు. నా పేరు మోసగాడుగానే మిగిలిపోయింది. నువ్వు నన్ను మార్చలేదు, ట్రాన్స్ఫార్మ్ చేయలేదు. కాబట్టి నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదిలి పెట్టను అని యాకోబు ప్రార్థన చేశాడు, పోరాడాడంట కదా. సో మనం కూడా ఏమి గ్రహించాలి ఈ వాక్యం ద్వారా అంటే, అంటే మాకు బట్టలు లేవని నువ్వు చెప్తున్నావా అనుకోవచ్చు. కింద వాక్యం ఉంటుంది కదా, చదువుదామా? ప్రకటన గ్రంథము 16 నుంచి చదవండి. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. ఇంకా నీవు దౌర్భాగ్యుడును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవనై ఉన్నావని ఎరుగక. ఈ మాట మనం గుర్తుపెట్టు. చాలాసార్లు ఇవన్నీ ఒక విశ్వాస జీవితంలో లేకపోతే దేవుణ్ణి వెంబడించే ఒక మనిషి జీవితంలో ఉంటాయి, కానీ ఇవన్నీ ఎరుగక మనము జీవిస్తామంట. అర్థమవుతుందా? మనం ఎరగాలి, ఈ దినమున మనము ఎరగాలి. ఎక్కడైతే మనము సరే నెక్స్ట్ చదవండి. నేను ధనవంతుడును ఏమనుకుంటామంట మనం? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కొదువలేదు, నేను కొదువలేదని చెప్పుకొనుచున్నావు. మనం ఏమనుకుంటామంటే నాకేంటి, నేను ఎవ్రీ మీటింగ్కి నేను ఉంటాను, అసలు దేవుడు అంటే నేనే ముందుంటాను, లేకపోతే దేవుని విషయాలంటే నేనే ముందు చేస్తాను, అసలు నన్ను పొగిడిన విధంగా ఎవరిని సంఘంలో పొగడరు, ఎవరు ఎత్తి పట్టరు, లేకపోతే సంఘంలో ఏదైనా పని అంటే నేనే ఫస్ట్ గుర్తొస్తాను ఎవరికైనా. సో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్, ఓకే ప్లీజ్ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఇవన్నీ చేయడం తప్పు కాదు, కానీ ఇవన్నీ చేసి కూడా దేవునితో సంబంధం లేకపోతే ఇవన్నీ మన ఎఫర్ట్స్ కదా, మనం పని చేయలేమా? బయట దేవునికి వ్యతిరేకమైన ఎంతమంది ఎన్ని పనులు చేస్తున్నారా లేదా? దేవుణ్ణి ఎరగని వారు ఎంత పెద్ద గొప్ప పనులు చేస్తున్నారు. దేవుని సన్నిధి లేకుండా ఒక పెద్ద టవర్ కట్టేశారంట. ఏం టవర్ అది? బాబేలు. దేవుడే ఆశ్చర్యపోయి, అమ్మో వీళ్ళని వదిలేస్తే వీళ్ళు నా దగ్గరకు వచ్చేసేటట్టున్నారు అని కిందకు వచ్చి కన్ఫ్యూజ్ చేశాడంట. సో దేవుడు లేకుండానే నేను ఇన్ని పనులు చేశానా, దేవుడు లేకుండానే నేను ఇంత భక్తి జీవితాన్ని చేశానా అనే క్వశ్చన్ మీలో అనుకుంటే దట్ మైట్ బీ ట్రూ. దేవునికి నిజమైన సంబంధం లేకుండా మనం చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. దావీదు దేవుని హృదయానుసారుడే కదా, పాపంలో పడిపోలేదా? పాపంలో పడిపోయాడా? సౌలు దేవుడు ఎన్నుకున్నవాడు కాదా, పాపంలో పడిపోయాడా లేదా? సొలొమోను దేవునికి ఇష్టమైన వ్యక్తి. దేవుడు ఆయన ప్రార్థన చూసి చాలా ఆశ్చర్యపోయి ముచ్చటపడి ఆయన అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేశాడంట. కానీ ఏమైపోయింది? అసలు ఆయనకున్న జ్ఞానం ఎవ్వరికీ లేదు. అంత జ్ఞానవంతుడు కూడా ఆయన రాసిన పుస్తకాలు ఎన్నో బైబిల్లో ఉన్నాయి కదా. ప్రావెర్బ్స్, ఎక్లీసియాస్టస్, ప్రసంగి గ్రంథము, సాంగ్ ఆఫ్ సాలమన్. దేవుడి గురించి అంత డీప్గా ఆలోచించిన వ్యక్తి ఇంకెవరు లేరు. అవునా? యూ హ్యావ్ టు అండర్స్టాండ్. కానీ అంత వ్యక్తి కూడా తప్పిపోగలిగాడంటే మనలో అలాంటి పరిస్థితి ఉండడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఐఎమ్ నాట్ అక్యూజింగ్ ఎనీబడి, ఎవరిని లేకపోతే ఆ గిల్ట్లోనికి తొయ్యాలని నేను అనట్లేదు. కానీ సో దిస్ ఈజ్ వేర్ పశ్చాత్తాపము, రిపెంటెన్స్ అంటే మనం ఎప్పుడు ఆలోచిస్తాం? తప్పు చేసినప్పుడే ఆలోచిస్తాం కదా. తప్పు చేసినప్పుడు ఆలోచిస్తామా? యోహాను బాప్టిజం దేనికంట? పాపక్షమాపణ నిమిత్తమైన. జాన్స్ బ్యాప్టిజం ఇస్ ఎ బ్యాప్టిజం ఆఫ్ రిపెంటెన్స్ అని ఉంటుంది. అంటే పశ్చాత్తాపము, పాపక్షమాపణతో సంబంధమైన బ్యాప్టిజం. అవునా? పాపక్షమాపణని లేకపోతే రిపెంటెన్స్ని మనం దేనికి వాడతాం? క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది కదా, ఏంటి ఇలా అడుగుతున్నావు అన్నట్టుందా? మనం ఏదైతే పాపంలో ఉన్నామో దాని నుంచి తిరిగి దేవుని యొద్దకు రావడానికి, దేవుడి నుంచి, లేకపోతే రిపెంటెన్స్ అనే వర్డ్ ఎక్కువ ఎప్పుడు వాడతారు? ఒక పాపి దేవునిలోకి రావడానికి మాత్రమే వాడతారు కదా. సో దేవుడు నాతో మాట్లాడిన మాట దయచేసి ఇది గ్రహించండి.
ఇట్స్ నాట్ ఎనీవేర్, ఐ డెంట్ సీ ఎనీ రిఫరెన్స్ ఇన్ ద బైబిల్. పశ్చాత్తాపాన్ని కూడా మనం ఒక ఆయుధంగా మార్చుకోవచ్చు. ఎలా? దేవుడు ఏమంటాడు, ఇదిగో ఇది నీలో ఉంది, ఇప్పుడు నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, లేకపోతే నువ్వు దిగంబరిగా ఉన్నావు, నీ దగ్గర నువ్వు చాలా పోర్గా ఉన్నావు అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని తీసుకొని మనం మన హృదయంలో లేకపోతే మన జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి రిపెంట్ అయితే అది మనకేం చేస్తుంది? అర్థం అవ్వట్లేదా మీకు? సరే ఎగ్జాంపుల్తో చెప్తా. నేనే ఉన్నా, 10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, 10-15 సంవత్సరాలు అయిపోయింది దేవుడిలో ఉండి, ఇలానే వస్తున్నా ఒకరోజు దేవుడు మాట్లాడాడు, నువ్వు నిలువెచ్చని స్థితిలో ఉన్నావయ్యా, లేకపోతే ఒక కళ్ళు వచ్చింది దిగంబరిగా ఉన్నావయ్యా అనగానే నేనేం చేయాలి? లేదు పిచ్చి కళ ఏంటి, నేనంత పవిత్రుడు ఇంకెవరైనా ఉన్నారా? అసలే 15 సంవత్సరాల ఇండస్ట్రీ ఇక్కడ, ఏమనుకుంటున్నావు? ఐ రిబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనకుండా, దేవా నువ్వు ఇది చూపించావు, లేకపోతే మేబీ అది సేటన్ నుంచైనా వచ్చి ఉండొచ్చు, దట్స్ ఓకే ఫైన్. ఇఫ్ యూ రిపెంట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ యువర్ గ్రోత్. దేవా సరే నాలో దిగంబరత్వం ఉందా, ఆత్మీయంగా ఉందా, సరే దేవ ఎక్కడుందో నాకు చూపించు, దేనివల్ల ఇది వచ్చిందో నాకు చూపించు, నన్ను నీ వస్త్రాలతో కప్పు అని ప్రార్థన చేసినప్పుడు మనకి విడుదల కలుగుతుంది. ఎక్కడైతే మనం ఆగిపోయామో అక్కడ నుంచి మనం ముందుకెళ్తాం. సో అలా ఒక్కొక్కటి మనం లోతుకు నడుస్తున్న కొద్దీ దేవుడు ఒక్కొక్కటి చూపిస్తుంటే, ఒక్కొక్క దాన్ని మనం రిపెంట్ అవుతూ వెళ్తుంటే ఇట్ విల్ బికమ్ అన్ వెపన్. రిపెంటెన్స్ విల్ బికమ్ ఏ వెపన్ టు యువర్ గ్రోత్ అండ్ యువర్ డెలివరెన్స్. అర్థమైందా? అర్థం కాలేదా? సో పశ్చాత్తాపాన్ని మనం ఒక ఆయుధంగా మార్చుకోవాలి. ఎప్పుడు మార్చుకోగలుగుతాం? మనకి యాక్సెప్ట్ చేయగలిగిన హృదయము ఉన్నప్పుడు మాత్రమే. ఎవరైనా ఒక కఠినమైన మాట మాట్లాడగానే నన్నే ఎంత మాట అంటాడా, వాడి వయసు అంతా, వాడంతా, ఇదంతా అదంతా అనకుండా, దయచేసి అనకుండా, ఎవరి నుంచి చిన్నపిల్లలతో కూడా దేవుడు మాట్లాడతాడు కదా. చిన్నపిల్లలు నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలామంది నాకు చెప్పారు కూడా. చిన్నపిల్లల ద్వారా కూడా దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తాడు. అర్థమవుతుంది కదా. సో ఏదైనా దేవుని వాక్యం మనకు వస్తున్నప్పుడు మనం దాన్ని తీసుకొని, ఇవన్నీ ఎందుకు ఇన్ని సంవత్సరాలు మనం సండే వచ్చి దేవుని సన్నిధిలో ఎందుకు ఉండాలి? దేవుని వాక్యం చదువుకొని ముందుకు వెళ్ళొచ్చు కదా. అలా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాతో కూడా ఆర్గ్యూ చేస్తుంటారు, ఎందుకు సంఘానికి వెళ్ళాలి, లేకపోతే ఎందుకు ఒక సంఘమే ఉండాలి. చాలా డినామినేషన్స్ ఉన్నాయి, కానీ మనం ఎందుకు ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం దేవుని సన్నిధికి వస్తామంటే దేవుడు మనల్ని ముందుకు నడవాలి అని ఆశ కలిగి. దిస్ ఇస్ ద ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కదా, మనం అందరం ట్రైన్ చేయబడుతున్నాం, ముందుకి నడవడానికే ట్రైన్ చేయబడుతుంది. ఊరికే ఏదో ఆచార పద్ధతులకు మనకేం పని లేక మీటింగ్స్ పెట్టట్లేదు, మనకేం పని లేక ప్రేయర్ మీటింగ్స్ కానీ కండక్ట్ చేయట్లేదు. సో వీఆర్ మెంట్ టు గ్రో ఇన్ ద చర్చ్ యాజ్ వీ లిజన్ టు ద వర్డ్ కదా. అది ఎలాగైనా అవ్వచ్చు, వాక్యం ద్వారా అవ్వచ్చు, ఫెలోషిప్లో అవ్వచ్చు, వర్షిప్లో అవ్వచ్చు, ఏదైనా ఒక చిన్న సాక్ష్యం, ఎవరైనా సాక్ష్యాన్ని బట్టి కూడా మనము ఎదగగలగచ్చు. సో అది వస్తున్నప్పుడు లేదు ఇది నాలో లేదు, లేకపోతే కమ్యూనియన్ ఇచ్చేటప్పుడు ఎవరి హృదయాలను పరిశీలించుకుంటే ఇవాళ నేను చాలా క్లీన్గా ఉన్నానని గబుక్న తీసుకొని తినకూడదు. ఈవెన్ దో ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ టోటలీ ఆల్ రైట్, జస్ట్ టేక్ అ సెకండ్ అండ్ ప్రే, దేవా ఏమైనా నాలో ఉందా? దావీదేమన్నాడు, ఆయనకేం కనపట్లేదంట, ఆయన నాలో నీకు ఆయాసకరమైనది ఏమన్నా ఉన్నదేమో చూసి నాకు చెప్పు దేవా, అప్పుడు నేను సరి చేసుకుంటాను. సో దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. ఆల్వేస్ బీ హంబుల్. మనము హ్యూమిలిటీని ధరించుకోవాలంట. అది ఉండదు, ధరించుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. అలాని తగ్గింపుని హెచ్చింపుకు ఒక వెపన్లాగా వాడు చూడండి ఎంత తగ్గించుకున్నాడో అనేది మనుషుల ముందు అస్సలు మనము, దిస్ ఇస్ వెరీ డేంజరస్ థింగ్ విచ్ విల్ నాట్ లెట్ అస్ గ్రో. మనం ఎదగకపోవడానికి ద మోస్ట్ కామన్ రీజన్ ఈస్ ప్రైడ్ ఆర్ లుకింగ్ ఫర్ ఎగ్జాల్టేషన్. దేవుడిని హెచ్చించకుండా మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నించడం తెలియని ఒక అడ్డంకు, తెలియని ఒక బ్యారియర్ ఫర్ అస్ టు గ్రో. అర్థమవుతుందా?
సో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఇన్ని సంవత్సరాల సంఘంలో ఉన్నాను, ఎవరు నన్ను పొగడట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, అసలు నేను ఉన్నానా లేదా అని ఎవరు నాతో మాట్లాడట్లేదు అన్నా కూడా వీఆర్ కమింగ్ ఫర్ గాడ్. అలానే సంఘం అలా ఉండాలని నేను చెప్పట్లేదు, అర్థమవుతుందా? ఇఫ్ సంబడీ ఈజ్ ఇన్ దట్ సిచ్యువేషన్, చర్చ్ మైట్ బి ఫెయిల్డ్. సంఘం పర్స్పెక్టివ్లో సంఘంతో మొత్తం అంతా మాట్లాడాలంటే ఒక మనిషి విడవబడిన పరిస్థితుల్లో ఉన్నాడు అంటే సంఘం ఫెయిల్యూర్ అని చెప్పచ్చు. కానీ ఇండివిజువల్గా మనం ఉన్నప్పుడు మన పరిస్థితిని మనం గమనించినప్పుడు మనము ఎప్పుడు వేరే వాళ్ళ ఎండార్స్మెంట్ మీద మనము బ్రతకూడదు. అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే చాలాసార్లు మనం చాలా లోగా ఉంటాం, ఒకళ్ళు వచ్చి నీకేంటి దేవుడు నీతో ఉన్నాడు అనగానే ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది. దట్ షుడ్ నాట్ బి ద కేస్. కొన్నిసార్లు కావాలేమో, ఎంకరేజ్మెంట్ కోసం కావాలేమో, కానీ దట్ షుడ్ నాట్ బి ద కేస్ ఆల్వేస్. అయ్యో వాళ్ళు చెప్పారు కదా నాతో దేవుడు ఉన్నాడు అంటాం కాదు, నాలో దేవుడు ఉన్నాడు మనకి తెలియాలి. ముందుకు చదువుదాం, మళ్ళీ ఒకసారి చదువుదాం 16వ వచనం. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయునుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. చదవండి. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. సరే, ఇంతసేపు మనం నులివెచ్చని స్థితి లేకపోతే దిగంబరత్వము, మనలో ఏమీ లేకపోవడాన్ని మనం ధ్యానించాం కదా. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి? రిచ్ యంగ్ రూలర్ అందరికీ తెలుసు కదా. ధనవంతుడైన యవనస్తుడా, ధనవంతుడైన చదవక్కర్లేదు కానీ నేను చెప్తాను. రిచ్ యంగ్ రూలర్ ఒక ఆయన ఉన్నాడంటే, చాలా ఆస్తుందంట, ఆయన యవనస్తుడంట, చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తితో దేవుణ్ణి వెంబడిస్తున్నాడంట. ఆయన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు అవడానికి నేనేం చేయాలి అంటే, దేవుడు చెప్తాడు, పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో దేవుని వెంబడించాలి, నీ పొరుగువాన్ని ప్రేమించాలి, ఇంకా ఆజ్ఞలన్నింటినీ పాటించాలంటే, అయ్యో ఇవేనా, నేను చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నాను అన్నాడు. చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. సో ఆయన ఏజ్ ఒక రిచ్ యంగ్ అంటే సరే 25 అనుకుందామా, 25 అనుకుంటే 25 సంవత్సరాల నుంచి చాలా మంచి భక్తి జీవితాన్ని చేస్తున్నట్ట. కానీ ఆయనకి ఏం లేదు, నిత్య జీవమునికి నేను వెళ్తాను అనే నిరీక్షణ ఆయనలో లేదు. చాలా మంచిగానే బ్రతికాడు. సో దిస్ ఈజ్ వేర్ ద డిఫరెన్స్ కమ్స్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ ద చర్చ్. లోకంలో కూడా చాలామంది మంచిగా బ్రతికే వాళ్ళు ఉంటారు. మనం చూస్తే అయ్యో దేవుని వెంబడిస్తున్నా, నేను కూడా ఇంత నీతిగా బతకట్లేదు, వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎంత నీతిగా ఉన్నారు, ఎంత నిజాయితీగా ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నారు, కానీ వాళ్ళకి ఎవరు లేరు, దేవుడు లేరు. మనకి దేవుడు. ఈ రిచ్ యంగ్ రూలర్కి లేకపోతే ఈ రిచ్ యంగ్ మ్యాన్కి ఏం లేదంట. దేవుడు అంటాడు, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది. ఏం ఒకటి కొదువుగా ఉంది? రిచ్నెస్ నీకు కొదువై ఉంది. నీ కలిగిన ధనము లేకపోతే నీ కలిగిన ఆస్తి, అదే నీకు కొదువుగా నాకు కనబడుతుంది. అదేంటి? రిచ్నెస్ ఎక్కడైనా కొదువుకుంటుందా? చాలా ఎక్కువ ఉంది, ఏంటి అది కొదువు అంటున్నాడు అంటే, దేవుడు అంటాడు, నీ కలిగింది మొత్తం అమ్మేసి నీకు నిత్య జీవం కావాలంటే ఆ ఒక్కటి పని చేయి. ఇవన్నీ చేసావు కదా, సరే వదిలేసి ఒక్క పని చేయి. ఏంటి? నీ కలిగిన ఆస్తి అంతా అమ్మేసి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు. ఆయన ఏం చేశాడంట? ఆస్తి మీద ఎంత ప్రేమ కదా. మనలో కూడా చాలాసార్లు ఎన్నో విషయాలు ఉంటాయి. అది ఆస్తే కాకపోవచ్చు, మనకి అంత ధనం లేకపోవచ్చు, కానీ మనలో ఆ గర్వం ఉంటుంది. నేను తగ్గించుకోవాలా? ఎంత తగ్గిస్తాను? ఆల్రెడీ తగ్గించుకొని ఉండాలి, ఇంకా తగ్గించుకోవాలా? నేను తగ్గించుకోను. దట్ ఈజ్ నాట్ మై, ఇంకా నేను తగ్గను, ఎందుకు తగ్గాలి? దేవుడు అంటాడు, ఇదొక్కటే నీ దగ్గర కొదువుగా ఉందమ్మా, ఇదొక్కటే నీ దగ్గర కొదువుగా ఉంది నాయన, ఇదొక్కటి వదిలేస్తే యూ విల్ హ్యావ్ మీ. సో దేవుడి కోసం మనం దేన్ని వదలలేకపోతున్నాం. కొన్నిసార్లు వి విల్ సే టు అవర్ సెల్స్, ఓకేలే, పర్లేదులే,
ఓకే, కొంచెం వస్త్రాలు ఉన్నాయి కదా. జకర్యాలో ఒక మనిషి ఉంటాడు, జాషువా అనే హై ప్రీస్ట్. ఆయనకి ఏమున్నాయంట? వస్త్రాలు ఉన్నాయి కానీ మలిన వస్త్రాలు ఉన్నాయంట. మలిన వస్త్రాలు వచ్చి నించున్నాడంట. ఆయన పక్కనే ఎవరున్నారు తెలుసా? ఇంత రైట్ సైడ్ అని ఉంటుంది, సాతాను గాడు రైట్ సైడ్లోనే నించున్నాడంట, మలిన వస్త్రాలు కలిగి. పర్లేదులే, వస్త్రాలు అయితే ఉన్నాయి కదా, మరి రెవల్యూషన్లో చెప్పినట్టు దిగంబరిగా అయితే లేడు కదా అని దేవుడు వదిలేశాడా? వదలలేదు. దేవుడు తెల్లని వస్త్రాలు ధరింపజేశాడు. కాబట్టి పర్లేదులే, ఇది ఒక్కటి ఉంటే పర్లేదులే, లేకపోతే ఇది ఒక్కటి నేను అనుమతిస్తే పర్వాలేదులే, ఎవరికి తెలియట్లేదు కదా, ఎవరూ చూడట్లేదు కదా, లేకపోతే వాళ్ళతో నాకు అవసరం లేదు కదా, నేను ఎందుకు క్షమించాలి, లేకపోతే ఏదైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. యు నో యువర్ సీక్రెట్ లైఫ్ కదా, ఎవరి ప్రైవేట్ లైఫ్ వాళ్ళకి తెలుస్తుంది. ఇఫ్ యు ఆర్ అలోయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ టు గాడ్, విచ్ గాడ్ సేస్ దిస్ వన్ థింగ్, ఒక్క విషయము కొదువైంది, అది వదిలేస్తావా అంటే మనం వదిలేయగలుగుతామా? గ్రహించుకోవాలి. వెదర్ ఇట్ మే బీ ఎనీథింగ్. కొంతమందికి అది జాబ్ అయి ఉండొచ్చు, కొంతమందికి అది ఒక మనిషి అయి ఉండొచ్చు, ఒక రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఒక సంబంధం, ఒక మనుషులతో ఒక సంబంధం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా అయింది. దేవుడు మీతో ఈ క్షణం నేను మాట్లాడుతున్నానని నేను విశ్వసిస్తున్నాను. గాడ్ విల్ డెఫినెట్లీ టెల్ యూ, ప్రిక్ దట్ వన్ పాయింట్. ఈ మాట వస్తున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా అది ఎవరి మైండ్లో వాళ్ళకి గుర్తు చేస్తాడు. ఓకే, ఇక్కడ నేను, లేకపోతే దేవునితో సమయాన్ని గడపలేక పరిస్థితిలో ఉన్నానా? వాట్ ఈస్ దట్ ద రిచ్నెస్ దట్ యూ హ్యావ్ విచ్ ఈజ్ మేకింగ్ యూ అవే ఫ్రమ్ గాడ్? ఏది ఆ ఒక్కటి ఏమున్నది? చదుదాము ప్రకటన గ్రంథము 18. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము నీ దిశ కావాలంట. సో మనకంతా ఇప్పుడంతా మనం పోర్, లేకపోతే వీటన్నిటి పరిస్థితి గురించి గమనించాం కాబట్టి మనము దరిద్రులము ధనవంతులము ఎలా అవ్వాలంటే ఏం కావాలంట? దేవుడు ఏమిస్తా అంటున్నాడు? అగ్నిలో పుటము వేయబడిన బంగారమును. అగ్నిలో పుటము వేయబడిన బంగారం అంటే ఇప్పుడు అందరు బంగారం ఉన్న వాళ్ళందరూ ధనవంతులు అయిపోతారా? ఫిజికల్గా కాదు. అగ్నిలో పుటము వేయబడిన బంగారం దేనికి సాదృశ్యం అంటే విశ్వాసమునకు సాదృశ్యం. విశ్వాసమే కాదు, టెస్ట్ చేయబడిన విశ్వాసం. అర్థమవుతుందా? శోధనలు సహించిన విశ్వాసము, లేకపోతే కష్టాల్లో దేవుని విడిచిపెట్టని విశ్వాసం, కష్టాల్లో దేవుని ఇంకా ఎక్కువ తెలుసుకున్న విశ్వాసం. ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కలిగి ఉండాలి. నా దగ్గర అది నేర్చుకోండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంకా కింద చదివితే దేవుడు ఏమంటాడంటే ఎవరిని గద్దిస్తాడంట దేవుడు? 19వ వచనం చదవండి. నేను ప్రేమించు వారినే గద్దించి నేను గద్దిస్తాను, శిక్షించుచున్నాను. ఐ లవ్ యూ. దేవుడు చెప్తున్నాడు, ఐ లవ్ యూ, ఐ వాంట్ యూ టు గో త్రూ దిస్ సిచ్యువేషన్. దయచేసి స్కిప్ చేయొద్దు. 1 కొరింథీలోన 12:10 ఆర్ 2 కొరింథియన్స్? శక్తికి మించి శోధించున్న మాట ఎక్కడ ఉంది? 10:13. 1 కొరింథియన్స్ 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని ఇదొక్క మాట మనం గ్రహించాలి. శోధనలు వస్తాయి, దేవుడు మనకి మనం సహించగలిగినంత కంటే శోధించడు, ఇవన్నీ ఉన్నాయి. కానీ లాస్ట్లో ఒక్క మాట గ్రహించాలి, ఏంటంటే మనము సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గము కలుగజేయును అని మాట్లాడుతున్నాడు. ఏంటంట? మనం ఏం చేయడానికి తప్పించుకునే మార్గం దేవుడు ఇస్తున్నాడు? సహించగలుగుటకు. అక్కడ కనిపిస్తుంది, సహింపగలుగుటకు
ఆయన శోధనతో సో కూడా దేవుని ఉద్దేశం ఏంటి? మీరు ఆ శోధనని సహించాలి, తప్పించుకోవాలని కాదు. ఒకవేళ సహించలేకపోతే తప్పించుకునే మార్గం ఆల్రెడీ ఉంది, కానీ మీరు సహించాలని నేను కోరుతున్నాను. మనం సహిస్తే ఏమవుతుంది? మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ అగ్నిలో పుటము వేయబడిన బంగారము ఏదైతే ఉందో, ఆ విశ్వాసం అనే అగ్నిలో పుటము వేయబడిన బంగారం ఏదైతే ఉందో అది మనకి వస్తుంది. దెన్ యూ విల్ హ్యావ్ సమ్ వెయిట్, దెన్ యూ విల్ బీ రిచ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్. శోధన లేకుండా అన్ని కేక్ వాక్ లాగా దేవుని సన్నిధిలో గనక మనం నడిస్తే అది మంచి విశ్వాసం అవ్వదు. అంటే ఏమో ఐ డోంట్ హ్యావ్ వర్డ్, కానీ అది ఒక బరువైన లేకపోతే కన్సిడరబుల్ విశ్వాసము అవ్వదు. యూ హ్యావ్ టు గో త్రూ ద టెస్ట్, యూ హ్యావ్ టు గో త్రూ ద ట్రయల్. టెస్టింగ్ పీరియడ్లో మనం ఖచ్చితంగా ఉండాలి. ఆ ఉన్నప్పుడు మనకి మంచిగా అనిపించదు, కానీ దేవుడు ఏమంటాడు? ఐ లవ్ యూ సో దట్ ఐ గివ్ యూ దిస్ ట్రబుల్, ఐ గివ్ యూ దిస్ టెస్ట్. ఎంత విచిత్రంగా ఉంది కదా! ఐ లవ్ యూ అని చెంప మీద ఒకటి కొట్టినట్లేదు. దేవుడు అదే అంటాడు కదా, ఒక చెంప మీద కొడితే ఏం చేయాలంట? ఇంకో చెంప చూపించాలి. దెన్ వాట్ వి సే? ఒక చెంప మీద కొట్టి ఇంకో చెంప చూపించడం అంటే ఏంటి? గాడ్, నువ్వు కొట్టించావు, ఐ స్టిల్ లవ్ యూ, ఐ షో మై అదర్ చీక్. సో దట్ ఈస్ వాట్, ఇఫ్ గాడ్ సేస్ ఐ లవ్ యూ, ఐ గివ్ యూ దిస్ టెస్ట్, బై ఎండ్యూరింగ్ ఇట్ యూ సే బ్యాక్, లార్డ్ ఐ లవ్ యూ టూ. అర్థమవుతుంది కదా? అయ్యా, నేను నిన్ను ప్రేమించి, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను ప్రేమించి శోధన నీకు ఇస్తే, ఆ శోధనను సహించటం ద్వారా దేవుడికి మనం, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని చెప్తున్నాం. బై అవర్ డీడ్స్, మనం చేసే పనుల ద్వారా, కేవలము మాటల ద్వారా కాదు. మొన్నే విల్సన్ పాస్టర్ ఒక జర్మేలో ఒక మాట చెప్పారు. ఏంటంట, జనులంట దేవుని చర్చ్లో లేకపోతే దేవుని సంఘానికి వచ్చి నిజంగానే ఎంతో వినాలని ఆశతో ఉన్నట్టు ఉంటారంట, ఎంతో ఆసక్తి కలిగినట్టు ఉంటారంట, కానీ వాళ్ళ హృదయంలో ఎక్కడో ఉంటాయంట. వాళ్ళ హృదయాలు ఇంట్లో పెట్టి ఇజికేల్ వాళ్ళ హృదయాలు ఇంట్లోనో, రోడ్లోనో, వాళ్ళ క్లాస్ రూమ్లోనో, జాబ్లోనో పెట్టేసి ఇక్కడికి వచ్చి ఫిజికల్ పోస్చర్ మాత్రం చాలా పవిత్రంగా భయభక్తులతో ఉన్నట్టు ఉంటారంట. పర్లేదులే, ఫోనే అది, చూడండి, నా వైపు చూడండి. ఓకే, సో మనం అలా ఉండకూడదు. యూ హ్యావ్ టు ఆల్వేస్ లుక్ ఎట్ యువర్ హార్ట్. మనము మన హృదయాన్ని గ్రహించాలి. మనకి నిజంగా ఆ అగ్నిలో పుటము వేయబడిన విశ్వాసం అనే అనుభవము ఉందా లేదా గ్రహించాలి. ఇంకా చదవండి, నెక్స్ట్. అయిపోయింది, ముగిస్తున్నాను నేను, టైం అయింది. నేను ధనవంతుడను, అగ్నిలో పుటము వేయబడిన బంగారము, అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నా యొద్ద, చదవండి, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. దేవుడు బుద్ధి చెప్తున్నాడు, దేవుడు కౌన్సిల్ చేస్తున్నాడంట. ఏంటంట, బంగారం అనే పుటము వేయబడిన బంగారం అనే విశ్వాసమును మీరు నా దగ్గర తీసుకోండి. మీకు వస్త్రములు లేకుండా ఉన్నారు, వస్త్రములు ధరింపజేస్తాను నేను. తెల్లని వస్త్రాలు, మలిన వస్త్రాలు కాదు, తెల్లని వస్త్రాలు. వస్త్రాలు దేనికి సాదృశ్యం అంటే దేవుని ఇంట్లో మనం చేసే పనులకి, నీతి కార్యాలకి సాదృశ్యం. నీతి కార్యాలంటే మనం అనుకునే పనులు కాకపోవచ్చు చాలాసార్లు. దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడో అది చేయడం ద్వారా, దేవుడు కూర్చోమంటే కూర్చున్నా కూడా అది నీతి కార్యమే అవుతుంది. కామ్గా ఉండు, ఈ సమయంలో మాట్లాడకు అంటే అది నీతి కార్యం అవుతుంది. మాట్లాడు అంటే అది నీతి కార్యం అవుతుంది. మనం మాట్లాడకూడని దగ్గర మాట్లాడి, కామ్గా ఉండాల్సిన దగ్గర మాట్లాడితే అంతా గజిబిజి అయిపోతుంది. సో నేనేమన్నా అంటే, దేవుని మాట, దేవుని పనులు మన కోసం ఏదైతే ఆయన పెట్టారో అది గ్రహించి ముందుకెళ్తే అది మనకి వస్త్రాల్లాగా దేవుడు ధరింపజేస్తాడు. సో మనకి పూర్తి వస్త్రాలు ఉండవు, కొన్నిసార్లు మొత్తం దిగంబరులుగా ఉండరు, కానీ
పై వస్త్రం ఉంటుంది, కింద వస్త్రం ఉండదు, లేకపోతే కింద వస్త్రం ఉంటుంది, పైన వస్త్రం ఉండదు. చాలా ఎబ్బెట్టుగా ఉండొచ్చు ఈ మాటలు, కానీ ఆత్మీయమైన పరిస్థితులు ఇది చాలా నిజమైన పరిస్థితి. సో మనము చాలాసార్లు గ్రహించకుండా ఉంటాం. దేవుడు ఏమన్నాడు, నా చిత్తాన్ని మీరు చేయడం ద్వారా అది మీకు వస్త్రాలుగా ధరింపజేయబడుతుంది. ఇంకా మీ కళ్ళకి కాటుకని నా యొద్ద కొనుక్కోండి. సో దేవుని సన్నిధిలో మనము ఆత్మీయ నేత్రాలు తెరవబడే విధంగా మనము ప్రార్థించాలి. ఆత్మీయ నేత్రాలతో మనము చూడాలి. ఎప్పుడు ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంట? గుడ్డితనము కలుగు. మనం వాక్యాల్లో వాక్యానుసారంగా జీవించకుండా, లేకపోతే మన క్రైస్తవుల జీవితంలో ఒక పెద్ద మోసం ఉంటుందంట. లేకపోతే మనల్ని మనం మోసం చేసుకుంటామంట. ఏంటంట? ఊరికే వాక్యం వినేలాగా ఉండి దాన్ని ఆచరించకుండా మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితులు ఉంటాయి. వాక్యాలు చాలా ఆసక్తిగా వింటాం. వాక్యాలు చాలా అసలు ఎంత ఇంట్రెస్ట్గా వింటామంటే, వీళ్ళు నిజంగానే ఇప్పుడు చేసేస్తారు, లేకపోతే ఇప్పుడు అగ్ని రగిలిపోతుంది వేళ్ళల్లో అన్నట్లు ఉంటుంది. కానీ తర్వాత ఏం చేస్తాం? మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైందా? సో దేవుడు ఏమన్నాడు, మనము మన కన్నులు తెరవబడాలి. వాక్యం వింటున్నప్పుడు అది ఏం చెప్తుంది అనే దాన్ని బట్టి మనము గ్రహించాలి, దాన్ని చూడాలి. ఇంకా చదవని కింద, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి. దేవుడు ఏమంటున్నాడు? నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. మన హృదయంలో ఒకటే తలుపు ఉండదు. దయచేసి గ్రహించాలి ఈ విషయం. నేను ఒక్కసారి తలుపు తీసానులే, దేవుడు ఉన్నాడులే లోపల అంటే దేవుడిని హాల్లో పెట్టి మనం బెడ్రూమ్లో కూర్చుంటాం వెళ్ళి. అర్థమవుతుందా? లేకపోతే దేవుని బెడ్రూమ్లో పెట్టి మనం వెళ్ళి బాల్కనీలో నువ్వు ఇక్కడ ఉండు, నా హృదయంలోకి వచ్చావు కదా, అక్కడ ఉండు, నేను వేరే దగ్గర ఉంటా అనే పరిస్థితులు చాలా ఉంటాయి. దేవుడు అక్కడికి వచ్చి బెడ్రూమ్లోకి వచ్చి, ఆయన తలుపు తీ, ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ యూ, నాట్ వితౌట్ యూ. నీ హృదయంలో ఉంటూనే నీతో సంబంధం లేకుండా నేను జీవించలేను. ఎయిదర్ ఐ విల్ గో అవుట్ ఆర్ ఐ విల్ బీ విత్ యూ అని దేవుడు అంటాడు. కాబట్టి అవి స్టేజెస్లో ఉంటాయి. మనము విశ్వసించినప్పుడు, లేకపోతే దేవుళ్ళలోకి కొత్తగా వచ్చినప్పుడు జస్ట్ మన హృదయం మెయిన్ డోర్ తీస్తాం. దేవుడు ఇంకా లోపలికి లోతుకి దేవుడు రావడం వల్ల ఏమవుతుంది? దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు కదా. వెలుగు మన ఇంట్లోకి వస్తే ఏమవుతుంది? మనకు వెలుగు వస్తుంది. ఇంట్లో చీకట్లో ఏమేమి కార్యాలు జరుగుతున్నాయో, లేకపోతే చీకట్లో ఏమేమి దుమ్ము ఎక్కడికైతే పేరుపోయిందో లైట్ వేస్తే కనబడుతుంది. లైట్ వేయకుండా చీకట్లోనే జీవిస్తే ఏమీ అవ్వదు. కాబట్టి దేవుడు మన జీవితంలోనికి వస్తేనే, లేకపోతే మనం ఎక్కడైతే అలో చేయలేదో అలాంటి పరిస్థితుల్లోకి దేవుడిని మనం అలో చేస్తే తప్ప దేవుడు మనల్ని మనం గ్రహించలేము, రిపెంట్ అవ్వలేము. రిపెంట్ అవ్వకపోతే మనం ముందుకి సాగలేం. రిపెంట్ అవ్వాలి అంటే, మందు తీసుకోవాలంటే మనకేదో ప్రాబ్లం ఉందని గ్రహించాలి. సో చాలాసార్లు శోధన లేకపోతే ఏదైనా మనకి బాగాలేకపోవడం, హెల్త్ బాగాలేకపోవడం, లేకపోతే పరిస్థితులు, ఇంట్లో పరిస్థితులు బాగాలేకపోవడము ఈజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఆల్వేస్ అని చెప్పను కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అ సిమ్టమ్. అవునా? సో ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి, ఎవరికైనా, మనలో కాదులే కానీ ఎవరికైనా క్యాన్సర్ ఉంటే ఫస్ట్ ఏమొస్తుంది? సిమ్టమ్ ఏమొస్తుంది? ఫస్ట్ పెయిన్. జ్వరం అనుకుందామా? జ్వరం వస్తుందో, లేకపోతే పెయిన్ వస్తుందో. సో పెయిన్ వచ్చింది కదా అని పెయిన్ కిల్లర్ వేసుకుంటే సరిపోతుందా? ఎన్ని సంవత్సరాలు ఉంటాం పెయిన్ కిల్లర్తో? లేకపోతే ఫీవర్ వస్తే ఎన్ని సంవత్సరాలు డోలో 650 వేసుకుంటాం? తగ్గదు కదా. సో వీ హ్యావ్ టు డీల్ విత్ ద రూట్ కాజ్.
వీ హ్యావ్ టు డీల్ విత్ ద రూట్ కాజ్. సో ఏదో మన జీవితంలో ఒక పరిస్థితి బాగాలేదు, లేకపోతే శరీరంలో ఒక పరిస్థితి బాగాలేదు అన్నదానికి జ్వరం ఎలా అయితే, రే జ్వరం వచ్చింది నీకు ఏదో బాగాలేదు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పడం అయితే, స్పిరిచువల్గా మన పరిస్థితులు బాగాలేనప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఈస్ సంథింగ్ రాంగ్, సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ద రిలేషన్షిప్ విత్ మై గాడ్. దేవునితో సంబంధంలో నాకేదో ప్రాబ్లం వచ్చింది, ఏదో ఎక్కడో తేడా వచ్చింది, కాబట్టి నేను గ్రహించుకోవాలి. సో మరొకసారి రీక్యాప్ చేస్తాను నేను. మనము నులివెచ్చని పరిస్థితిలో ఉండకూడదు. వెచ్చగానైనా చల్లగానైనా వెచ్చగానైనా ఉండాలి. నులివెచ్చని పరిస్థితిలో మాత్రము ఉండకూడదు. నేను లేను అని ఎవరు దయచేసి మీ హృదయంలో కూడా అనుకోవద్దు, ఎవరికి చెప్పద్దు, మీ హృదయంలో కూడా అనుకోవద్దు. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ హార్ట్. ఇంకా కొంచెం సేపట్లో మనం కమ్యూనియన్ తీసుకుంటాం కదా. సో యూ హ్యావ్ టు ఎగ్జామిన్ యువర్ హార్ట్. దేవా, నేను ఎక్కడ నులివెచ్చని పరిస్థితిలో ఉన్నాను, నేను వెచ్చగా ఉండాలని కోరుకోను, చల్లగా ఉండాలని మాత్రం కోరుకోవద్దు. దేవుడు అన్నాడు కదా చల్లగా నేను వెచ్చగా నేను ఉండమని, అని చల్లని పరిస్థితిలో ఉంటానని వెనక్కి మాత్రం వెళ్ళదు. దయచేసి దేవా నేను వెచ్చగా ఉండాలి, దాన్ని బట్టి నాకు సహాయం చేయండి. ఇంకా నేను చాలా రిచ్ అని ఫీల్ అవుతున్నారా? ఉంటే మీ హృదయము మీకే చెప్తుంది. పర్లేదు, నేను విశ్వాసంలో పర్లేదు, నేను చర్చ్కి వస్తున్నాను, నేను అది చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, అసలు నేను చేసిన సహాయం ఎవరు చేయట్లేదు, ఇవన్నీ కేవలం ట్యాక్స్, కేవలము మనం చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తాయి. దేవుడు కనుక ఒకరోజు అక్రమము చేయవారులారా నేను మిమ్మల్ని ఎరుగను అని తలుపు మాత్రం వేసే విధంగా మాత్రం మనము ఉండదు. మనం వీ హ్యావ్ టు ఆస్క్ గాడ్, దేవా నేనున్నాను అలా రిచ్ దారిద్ర్యం నాలో ఉన్నదా, లేకపోతే నేను రిచ్ అని ఫీల్ అయ్యి నాకేం లేకుండా నేను ఉన్నానా, నేను దిగంబరినై ఉన్నానా, దౌర్భాగ్యుడినై ఉన్నానా, నీ సన్నిధిలో నాకు చూపించు. సో ఈ ఒక్క మాటను బట్టి ఒక్క హృదయం కదిలించబడినా కూడా చర్చ్లో రివైవల్ ఖచ్చితంగా వస్తుంది. సో దయచేసి మనం ఈ మాటల మీద ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం.